నమస్తే, వెల్కమ్ టు వైకే టీవీ. ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు పాల్గొనడానికి ఉండవల్లి గాంధీ గారు ప్రముఖ సామాజిక కార్యకర్త ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, గుండవల్లి గాంధీ బాబు గారు, వెల్కమ్ టు వైకే న్యూస్ సార్. నమస్కారం. సార్, ముందుగా ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు మీ కుటుంబ నేపథ్యం, మీరు పెరిగిన ప్రాంతం గురించి ఒకసారి తెలుసుకుందాం సార్. నేను పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు దగ్గర కుమారదేవం అండి. రైట్. మా నాన్నగారుది ఎర్నగూడెం. మా నాన్నగారి పేరు సూర్యప్రకాశ్రావు, అమ్మగారి పేరు అమ్మాజీ. మా ఫాదరు అక్కడి నుంచి భద్రాచలం వరకు వ్యవసాయంలోనూ కొద్దిగా ఎరువుల వ్యాపారాలు మిగిలిన చేస్తూ చింతూరు శ్రీరామగిరి ఏరియాలో దేవస్థానం భూములు కూడా వ్యవసాయం చేస్తూ ఉండేది. 82, 85 మధ్యలో నేను కూడా ఆయనతో అటు వెళ్ళటము. కొంతకాలం అప్పట్లో నాకు కొంచెం చదువు అంటే ఇంటికాడ ఉంటే స్కూల్కి పంపుతారు అనే కాన్సెప్ట్లో చింతూరు ఆ ఏరియాలో వెళ్ళాక అక్కడ ఉండిపోవటము. అక్కడ ఉన్న వెళ్ళిన తర్వాత అక్కడే ఉన్నాను. ఇక ఆదివాసీలతో ఉండటం కొండేళ్ళు ఉన్నప్పుడు అక్కడి నుంచి వస్తానేమో అని మా ఫాదర్ మాకు 17 సంవత్సరంలోనే చైల్డ్ మ్యారేజ్ కూడా చేసి బయటకు వస్తామనుకుని చేశారు. భద్రాచలం అత్తూరు భార్య. నాకు ఒక పాప, ఒక బాబు. 85లో చేశారు. 86 పాప. 89 గోదావరిలప్పుడు బాబు అయితే శబరి గోదావరి పరివాహ ప్రాంతంలో మేము ఉంటాం కాబట్టి అక్కడే ఉండేవాళ్ళం. ప్రస్తుతం పుట్టింది కుమారదేవం అయినా కూడా రేకపల్లి విలేజ్లో ఉన్నాము. మోషన్స్ అయ్యి 6 నెలల్లో సెలైన్ ఎక్కించే పరిస్థితి లేక డ్యామేజ్ అయింది బాబు. ఒకటే పాప. ఇప్పుడు మ్యారేజ్ అయింది. ఖమ్మంలో వాళ్ళు సెటిల్. ఒక మనవడు మనవరాలు కూడా ఉన్నారు. రైట్. ఫ్యామిలీ సింపుల్ ఫ్యామిలీ అండి. రైట్. అయితే సార్, కేవలం 18 ఏళ్ల వయసులోనే మీరు గిరిజనులకి సేవ చేయాలనే ఆలోచన ఎలా మొదలైంది సార్? నా కాన్సెప్ట్ ఫస్ట్ స్కూల్కి వెళ్ళకూడదు అదే కాన్సెప్ట్లో వెళ్ళాను. అక్కడ వెళ్ళి ఒక కొండరెడ్డి కుటుంబం దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు సీమల చారు, ఎదురు పొంగులతో క్యాబేజీలాగా తరుక్కుని చేయడం, బండకారం ఈ తింటూ అప్పుడు పేపర్ బోర్డుకి కటింగ్కి వెళ్ళేది. చాలా భూములు ఉన్నాయి అక్కడ, పొలాలు ఉన్నాయి, వాగులు వంకలు ఉన్నాయి. కొంత అడవిలోంచి తీసుకొచ్చే తేనె కానీ నాన్ టెంపర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కలపేతర పలసాయాలు సేకరించడము, సంతలో అమ్మటము, ఆ జీవనం సరిగా బట్టలు కూడా కట్టుకోకుండా అలా ఉంది. అప్పట్లో మనం గమనిస్తున్నది ఏంటంటే భూములు ఉన్నాయి, నీరుంది, అడవి పలసాయాలు ఉన్నాయి, ప్రభుత్వ పథకాలు కూడా అన్నీ ఫ్రీ తీసుకొచ్చి అక్కడ మందులు ఇందులో రోడ్ల మీద పడితే ఎవడొకటి పట్టుకుపోయేవాడు సారాలకి ఇచ్చేసి. తర్వాత మేము ఉన్న కొండారెడ్డి కుటుంబంలో వాడి రోజు బ్యాంబూ కటింగ్కి వెళ్ళేది ఆ కుటుంబాలన్నీ. ఒకరోజు ఒక కుటుంబం ఎందుకు పోలేదు నాన్న అంటే సభ్యత్వం కట్టలేదు నేను అన్న. కటింగ్కి సభ్యత్వం ఏముంది, ఆ పార్టీ కట్టాలి. పార్టీ అంటే సభ్యత్వం ఉంటుంది. మళ్ళీ పనికి పోతే కూడా చందా కట్టడం అనేది ఫస్ట్ టైము. అదేలాగా అని కొంచెం చర్చ జరిగింది. ఆ తర్వాత ప్రతి బుధవారము సంతకు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళేది. చింతూరు సంత నడిచేది అక్కడి నుంచి. ఎవ్రీ వీక్ నడుస్తుందా సార్? ఎవ్రీ వీక్ ఇప్పటికే నడుస్తుంది. పెద్ద సంత చుట్టుపక్కలకి. ఆ రోజే బయటకు వస్తారు ఆదివాసీలందరూ. సంత రోజే వాళ్ళకి వచ్చి ఉన్న అమ్ముకుని బయటికి మిగిలిన వాళ్ళు కొనుక్కెళ్ళటం ఇదంతా జరుగుతుంటుంది. ఈ క్రమంలో ఒక బుధవారం రోజు లారీల మీద బ్యాంబూ లోడ్ లారీల మీద సంతకి వస్తున్న క్రమంలో లక్కవరం అనే టర్నింగ్ దగ్గర లారీ తిరగబడి చాలామంది డ్యామేజ్ అయినారు, వికలాంగులు కూడా అయినారు. అప్పుడు ఈ బస్సు తార్ రోడ్డు ఉంది కూడా, అక్కడికి బస్సు కావాలి, సీలేరుకి వెళ్ళేది బస్సు, తులసిపాక పక్కంటా కూడా వెళ్ళిపోయి భద్రాచలం ఇప్పటికీ చిన్న రోడ్లేగా సార్, సీలేరు దాకా రోడ్లే. అప్పుడు ఈ బస్సు ఉంటే బాగుంటుందనే ఒక ఆలోచన ఎందుకో వచ్చింది. అందరం అనుకుని మేము భద్రాచలం వెళ్ళాలంటే 1 రోజున్నర పట్టేది మాకు. రేకపల్లి నుంచి భద్రాచలం రావడం, చింతూరు కానీ ఎటుగానే వెళ్ళాలంటే బ్రిడ్జి అది ఉండేది కాదు, పడవలు దాటాలి. అక్కడ మాట్లాడి తులసిపాకి బస్సు అడగడం, బస్సు వేయించడం. అప్పటి నుంచి ఆదివాసీలందరూ మాతో కలిసి ఉండటము, చిన్న అక్కడ వాళ్ళతోటి ఉండటం, వాళ్ళతో తినటం చేయడం. విన్నప్పుడు ఈ లోపల కొన్ని పొలిటికల్ పార్టీ పేరు చెప్పను కానీ నేను అప్పుడు బలంగా ఉన్న పార్టీలు ఎవరో వచ్చి వీళ్ళకి ఏదో నేర్పుతున్నారా, లేకపోతే మేము చేయవలసిన పని వాళ్ళు చేస్తున్నారా అనే టైపులో కొంచెం వ్యతిరేకత వచ్చింది. సరే, అప్పుడు మావోయిస్టులు తిరిగేవాళ్ళు, కమ్యూనిస్టులు తిరిగేవాళ్ళు, మాకు నిక్కరేసుకుని ఉండేది. ఎవరు కూర్చుంటే వెళితే వాళ్ళతో ఆదివాసులతో ఉండేది. కానీ జీవన విధానంలో ఈ చిన్నగా చేయడంలో నాకు వాళ్ళ హక్కును చేర్చడం, వాళ్ళ ఇంట్లో తినటం ఉండటం జరుగుతూ ఉన్నప్పుడు అధికారులు అప్పుడప్పుడు వచ్చేది, మందుల బస్తాలు పట్టుకుపోతుండేది ఎవరొకళ్ళు. భూములన్నీ కూడా వీళ్ళే ఉన్నాయి కానీ ఎవరో చేస్తూ ఉన్నారు. ఇట్లా ఈ లోపల శివరామకృష్ణ అని అక్కడ గద్దాడి టీచర్గా పిహెచ్డి చేస్తూ వచ్చి కొండరెడ్లు ఇచ్చే కథలో తెలుగు రాయిస్తావు కదా, పెట్టగా రాయమంటాము. ఆయన దగ్గర కొంత నేర్చుకోవటము, భూములు పట్టాలు ఎవరి పేర్లు ఉండడం, గోడ పేర్లు ఉన్నాయి, అవన్నీ కొంచెం అర్థం చేసుకోవటము.
అప్పుడు బ్లాకులు ఉండేయండి 82 నుంచి ఎన్టీ రామారావు గారికి ముందు. ఆ బ్లాక్లు బీడీఓ వాళ్ళు రావటము, కొంచెం ఎవరో ఒకళ్ళు అంటే అక్కడ అన్ని స్కీములు వచ్చినా కూడా ఒక ఏదో పార్టీ వాళ్ళు అక్కడున్నది అప్పుడున్న మెజారిటీ పార్టీలు వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇచ్చేది. అవును. ఆ ప్రక్రియ జరుగుతున్న క్రమంలో అధికారులకి ఎవరో ఒకళ్ళు మనలాంటి వాళ్ళు అవసరం, కొద్దిగా జనాలు కూడబెట్టేవాడో చెప్పేవాడో అవసరం వాళ్ళకి అవసరం ఉండే, మనకి ప్రజలు జరగాలి అనే దాంట్లో. ఈ లోపల అక్కడ ఇవి జరుగుతున్నప్పుడు అక్కడ ఏదైనా ట్రైనింగ్ సెంటర్ పెట్టాలని సాంబశివరావు బీడీఓ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసరు వాళ్ళు వచ్చి, నువ్వు ఉన్నావు కదా ఇక్కడ కొంతమంది బ్యాంబూ అది దొరుకుతుంది, ఏదైనా బీ కీపింగ్ అది మేము డిఆర్డిఏ నుంచి పెడతాము చూస్తుండు అంటే కొంతమందిని గ్యాదర్ చేసి సెంటర్ పాకలు అందరూ కలిసి కామన్గా వేసి పెట్టడం జరిగింది. పెట్టే క్రమంలో మళ్ళీ పార్టీలు ఏదో జరిగిపోతుంది, ఇతనికి ఏదో వస్తుందని ఖచ్చితంగా ఉంటుంది, కొంచెం కాలు చేయి తీస్తానంత వరకు కూడా వెళ్ళిపోయింది. ఈయనేంటి చందాలు మాట్లాడుతున్నాడు, పనికి వెళ్తే తీదడుతున్నాడు అనేది కొంత ఏదో వచ్చింది. మనకి అలాంటివి ఏమీ తెలీదు, వాళ్ళ పార్టీలు కూడా మనకు తెలియదు. ఆ క్రమంలో చాలామంది ఏం చెప్పారంటే, నువ్వు ఈ అధికారులు వీళ్ళంతా ఏదైనా సంస్థలాగా పెడితే బాగుంటుంది కదా పేరు, లేకపోతే నున్ను కూడా మావోయిస్ట్ అంటారేమో అనే దాన్ని కోణంలో కొంతమంది మిత్రులు అధికారులు చెప్తే, అప్పుడు ఏం పేరు చెప్పటాలో తెలియదు, అంత జ్ఞానం కూడా లేదు సంస్థ అనేది కూడా. వ్యవసాయాలు వీళ్ళ సాంఘికంగా మార్పు వస్తే వీళ్ళ వనరులన్నీ వీళ్ళ చేతిలోకి వస్తాయి అనే ఉద్దేశంతో వ్యవసాయక మరియు సాంఘిక అభివృద్ధి సంస్థ అనే పేరు నామకరణం చేసి ఒక బోర్డు పెట్టి చేస్తే, ఈ లోపల బోర్డు పెట్టాడు, చాలా ఫారిన్ డబ్బులు వస్తున్నాయి తినేస్తున్నాడు అని అదో క్యాంపెయిన్ నడిచింది. అది కూడా మనకు కొంచెం ప్లస్ అయింది, బయట వాళ్ళకి ప్రపంచానికి మనం ఏం చేస్తున్నామో తెలిసింది. అప్పటికి ఏ రూపాయి లేదు, అకౌంట్లు లేవు, ఏమి లేదు. కూరగాయలు పండించి అందరం కలిసి అందరూ కామన్గా వాళ్ళకున్న సాంప్రదాయం ప్రకారం ఊరిపొత్తుల భూమిని పండించి ఆ డబ్బులతో ఛార్జీలు పెట్టి ఆ ఎటీడీలకు అయ్యే వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ ఇప్పించడం ఇలా జరుగుతూ ఉంది చిన్నగా. ఈ లోపల 85లో ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్ రావటం, ఎన్టీ రామారావు గారు మేము సెంటర్ పెట్టిన దగ్గరే హాస్టల్ బిల్డింగ్ తులసిపాకలో ఫస్ట్ ట్రైబల్ ఏరియాలో బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ జరగటం, దానికి 50 మీటర్లో ఈ సెంటర్ ఉండటం, క్వాజా కలెక్టర్ గారు ఈ సెంటర్ని కూడా వారిని తీసుకురావటం, అలాగా వారితో కలిసే భాగ్యం కలిగింది. అప్పుడు ఆయన ఒక తేనె బాటిల్ కూడా తీసుకెళ్ళటము, ఇలాంటి స్కిల్ ఇంకా చేయాలి ఈ ప్రాంతంలో అని చెప్పటం. అప్పట్లో ఘాటీలో రోడ్డు చింతూరుకి మాడిమిల్లికి రోడ్డు లేకపోతే బస్సులు వచ్చేవి కాదు, లారీలు తిరిగేయండి. అప్పుడు అది బ్యాంబూ లారీలు తిరుగుతుండే. ఇలా జనాలందరికీ కన్వీనియంట్గా ఉంటుంది రోడ్డు. ఫస్ట్ టైం ఆయన అక్కడికి వచ్చినప్పుడు వరగానే ఆయన బస్సు వేయటం, దానికి డ్రైవర్ల కోసం ఆంధ్ర పేపర్ బోర్డు డ్రైవర్ని అపాయింట్ చేయటం అవన్నీ జరిగినాయి. అలాగే ఒక్కొక్కటి తర్వాత భూ సమస్యలు క్వాజా గారు అన్నాడు కదా, చాలా భూముల సమస్యలు ఉన్నాయి, ఆదివాసీలు భూములు సార్ వీళ్ళు ఏమి ఇలా ఉన్నారు అంటే వాళ్ళ భూములు వాళ్ళు చేసుకుంటున్నారు అంటే కొంతమంది ఎవరో చేస్తున్నారు సార్, ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఎవరో చెప్పరు, రికార్డు తెలీదు. అలాంటివన్నీ అడంగల్స్ అన్నీ కాపీ కలెక్టర్ గారు అనుమతి ఇచ్చారు, తీసుకొని నువ్వు గ్రామాల్లో చదువు వినిపించండి, అవి ఎవరయ్యో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. అట్లా మేము 230 ఎకరాలు చింతూరు విఆర్పురాల్లో హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఆ భూములు ఆక్యుపై చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వ్యతిరేకత అవుతారు కదా డెఫినెట్గా. అలాగ వాళ్ళు ఎమ్మెల్యే గారికి చెడు సమాచారం ఇచ్చి ఏదో సంస్థ పెట్టి రెచ్చగొడుతున్నాడు, జనాల్ని గొడవ చేస్తున్నాడు అని ఐటీడీలోను పేపర్లోని ఇవ్వటం. ఈనాడు అప్పుడు ఉదయం పేపర్ ఉండేది మల్లెల లక్ష్మి, ది వీక్ మలయాళం మనోరమ మ్యాగజైన్, వీళ్ళు ఏదో ఎంక్వైరీ కోసం వచ్చి నన్ను సాయంత్రం కలిశారు. ఓకే, ఏం జరుగుతుంది అంటే, నేను చేసే పని ఇదండి, వాళ్ళ భూములు వాళ్ళకి చెప్తున్నాము. ఈ లోపల ఇంకొకటి ఏం జరిగింది, ఆ ప్రాంతాల్లో ఆదివాసీ మహిళలని అప్పుడు ఒక 50 కోడి సారాకాయ తప్పు పెట్టేసి కులానికి అమ్మాయిని వీళ్ళు వివాహం తీసుకుని వాళ్ళ పేరులో వస్తున్న వనరులు లేకపోతే వాళ్ళ భూములు సబ్సిడీలు అన్నీ తీసుకుని వేరే ప్రాంతంలో పెళ్ళై ఉంటుంది. ఇక్కడ అట్లా వ్యాపారస్తులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, ఆ ప్రాంతానికి వచ్చిన ఉద్యోగస్తులు రైతులు సహా చాలామంది అలా ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఆగమైనారు. ఓకే, తర్వాత సర్టిఫికెట్స్ లేక చదువుకోవాలంటే మీ పిల్లలు బడికి వెళ్తున్నారంటే వీడికి సర్టిఫికెట్ లేదు, ఏమైందంటే వీళ్ళు నానేవాడు. కొంతమంది ఉన్నారు, కొంతమంది ఎటు పేరు కూడా తెలియదు. ఇలాంటివన్నీ ఐడెంటిఫై చేస్తే 200 మంది తేలారు. వీళ్ళందరినీ ఒక తాటి మీద వేసి ఈ లోపల పేపర్లో ఇవి రావటం ఇవన్నీ చూడటంలో హైదరాబాద్ నుంచి శాంతా సిన్హా గారు ఇంతమంది కమిషన్ చేశారు, ఎంఏ ఫౌండేషన్, రుక్మిణిరావు గారు అని వీళ్ళంతా, కొంతమంది జమున గారు, పరుచూరు జమున గారు ఈనాడు జర్నలిస్టులు కూడా చేశారు. ఆవిడ చాలా ఇట్లాంటి వాళ్ళందరూ నన్ను తెలుసుకుని రావటము, వాళ్ళందరి సపోర్ట్ తోటి మహిళలందరినీ ఒక ఏకం చేసి ఐడెంటిటీ చేసి మనువర్తి కోసం కోర్టులో వేసాం. ఫస్ట్ వాళ్ళ అడ్రస్లు పట్టుకుని అన్నీ చేసి 40 కేసులు అయితే 32 కేసులకి మనువర్తి ఆర్డర్ అప్పట్లో 1500 నుంచి 3000 వరకు. సక్సెస్ రేట్ సార్ అది. అది దానివల్ల ఏమైందంటే అండి,
మనం కులాంతర వివాహాలు చేసుకోవడానికి మనం ఏం అభ్యంతరం లేదు, వ్యతిరేకం కాదు. కానీ అలా మోసం చేయడం అనేది తప్పు. చేసుకుంటే జీవితాంతం పోషించాలి అనే దాని మీద ఒక భయాన్ని మనం తీసుకురావడము ఆదివాసీ ప్రాంతాల్లో అదొకటి జరిగింది. దాని నుంచి ఆ బాధిత మహిళల ద్వారా ఒక అడ్వాన్స్ ఉమెన్ ఫెడరేషన్ ఏర్పాటు చేసి అటువంటివి జరగకుండా చూడటము, తర్వాత వాళ్ళు భూములన్నీ వాళ్ళే చేసుకునేటట్టు చూడటము, ఇవన్నీ ప్రక్రియ చేసినాము. అవి భూములు వాళ్ళకి అప్పచెప్పడము. ఇంకా ఇది దాంతో ఈ వ్యతిరేక క్యాంపెయిన్ జరిగింది పొలిటికల్గా నా మీద. అప్పుడు ఈ మీడియా అంతా రావటం, మంచి రిపోర్ట్స్ రాశారు నా గురించి, ఏం జరుగుతుంది ఏంటి అని. అప్పుడు మళ్ళీ కొంత శాంతా సిన్హా రిలేటెడ్ 2000, అప్పుడు 2000 అండి ఫెలోషిప్ ఇద్దరికి ఇచ్చారు. అది మా ఫండ్ 5 సంవత్సరాల తర్వాత చెప్పాలంటే. తర్వాత 96లో మేము ఇంకా ఈ లోపల చట్టాల మీద అర్థం చేసుకున్నాం, ట్రైనింగ్స్ ఇస్తూ ప్రభుత్వానికి ప్రజలకి సమన్వయకర్తలుగా డైరెక్ట్గా బ్యాంక్కి తీసుకెళ్ళటం, డైరెక్ట్గా ప్రజలు ఎండిఓ గారిది ఎంఆర్ఓ దగ్గర తీసుకెళ్ళటం, వాళ్ళని పరిచయం చేయటం, భయం లేదు మీరు మాట్లాడొచ్చు వాళ్ళు మీకోసం ఉన్నారని, ఇటువంటి ప్రక్రియను చేస్తూ పథకాలు వాళ్ళకి అందేటట్టు చూడటం. ఆఫీసర్లు కూడా సపోర్ట్ చేశారు కొంత. అప్పుడు నా ఐటీడీ పిఓ పాలవంచలో ఉండేదండి ఐటీడీ అంతా కూడా. ఇలాగ చేస్తూ క్రమంలో 96లో కేంద్ర ప్రభుత్వం వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, స్వర్గీయులు ఎర్రంనాయుడు గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాటర్ షెడ్స్ పథకం అనేది కొత్త కాన్సెప్ట్ తోటి ఖమ్మం జిల్లా మోడల్ జిల్లాగా కొంత సెలెక్ట్ అయ్యింది. ఖమ్మం డిస్ట్రిక్ట్లో స్టార్ట్ చేశారు. అది కొత్తగూడెం బ్లాక్ ఒకటి, విఆర్పురం బ్లాక్ ఫస్ట్ స్టార్ట్. అందులో ఎన్జిఓకి కూడా ఇవ్వాలని చేయాలనే కాన్సెప్ట్ ఉండటంలో పిఓ ప్రవీణ్ ప్రకాష్ గారు, అప్పుడున్న పీడీ గారు, అందరూ పిఓ అందరు కలిసి ఎన్జిఓ అంటే గాంధీబాబుకి ఇద్దాము, ఆయనైతే బాగా చేస్తున్నాడు, ప్రజలతో ఉన్నాడు అని. మీరు అప్పటికే మమేకం అయిపోయి ఉన్నారు వాళ్ళతో ఉన్నాం. అప్పటి వరకు మనకి ఏ ఫండ్ లేదు. ఈ 2000 వేసి అప్పుడు ఒక వాటర్ షెడ్ 20 లక్షల రూపాయలు, 5 వాటర్ షెడ్స్ ఫస్ట్ హ్యాండ్ ఓవర్ చేశారు. ఫస్ట్ టైం ₹1 కోటి ప్రాజెక్ట్. నాకు వాటర్ షెడ్ అంటే కూడా కాన్సెప్ట్ తెలియదు. మనం చదువుకుంది ఎంత 7th క్లాస్లో డ్రాప్ అవుట్స్. సరే ప్రజలను అర్థం చేసుకున్నాం, ప్రజల సమస్యలను అర్థం చేసుకున్నాం. ఆ క్రమంలో ఈ వాటర్ షెడ్ రాగానే అసలు కాన్సెప్ట్ ఏంటి, ఎక్కడ పుట్టింది అంటే రాలిగాంసి అన్నా హజారే గారి దగ్గర మొదలైంది ఈ కాన్సెప్ట్ అన్నప్పుడు. ఆయన దగ్గరికి పోయి 10 రోజులు ఉండి ఆ కాన్సెప్ట్ మొత్తం అర్థం చేసుకుని, అప్పటి వరకు వాటర్ షెడ్ అంటే షెడ్ కట్టాలనుకున్నాను నేను చెప్పాలంటే వాస్తవం. అక్కడ పోయిన తర్వాత ఈ సాయిల్ ఎరోజన్ కాకుండా ఏం చూడాలి, వ్యవసాయ గ్రౌండ్ వాటర్ని ఎలా పెంచడానికి ట్రీట్మెంట్ చేయాలి భూమిని, ఇలాంటివన్నీ అర్థం చేసుకుని వాటర్ షెడ్ అంటే పరిగెట్టే నీళ్ళు నిలిచేటట్టు చేయటం, నిలిచే నీరుని ఇంకేటట్టు చేయటం అనే కాన్సెప్ట్ని నేను అర్థం చేసుకుని బ్రహ్మాండం వాటర్ షెడ్ కాన్సెప్ట్తో పనులని మొదలుపెట్టి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. 1 సంవత్సరం తర్వాత మళ్ళీ దాని మీద కాంట్రాక్టర్లు అందరూ కాంట్రాక్ట్ ఇవ్వడం, అంటే ఆ పథకం ద్వారా వలసలు ఆపాము, ఉమెన్ ఎంపవర్మెంట్ చేశాము. దాంట్లో 4 కాంపోనెంట్లని కూడా ప్రజలకు అందేటట్టు, వాళ్లే పని చేసుకునేటట్టు, వాళ్లే అక్కడ వనరులు అసెట్ క్రియేట్ చేసుకునేటట్టు చేసే క్రమంలో అప్పటి వరకు గవర్నమెంట్ స్కీమ్లన్నీ కాంట్రాక్టులు చేసేవారు, చెరువులు కానీ ఈ కుంటలు. ఇది ఇవ్వట్లేదనే దాంట్లో ఆయన కూడా వీళ్ళు అన్నీ తినేస్తున్నాడు, అధికారులు కూడా ఏకమైపోయారు, ఐఏఎస్ ఎంక్వైరీ జరగాలని ఒక రిపోర్ట్ పెట్టినారు కొంతమంది. దాంతోపాటు లవ్ అగ్రవాల్ ఐఏఎస్ ఫస్ట్గా వచ్చారు, భద్రాచలం సబ్, ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తే 45 రోజులు ఎంక్వైరీ చేసి క్లీన్ చీట్ ఇచ్చారు. కలెక్టర్ గారు పిలిచారు ఖమ్మం, ఎందుకు పిలిచారో తెలియదు. ఈవినింగ్ క్యాంపస్కి పోతే ఆదివాసీ ప్రాంతాల్లో తెలివి తక్కువ ఉంటుంది, తిరుమలాయపాలెం ఏరియాలో నాన్ ట్రైబల్ ఉన్నారు, అక్కడ కూడా వాటర్ షెడ్ వాళ్ళకి తెలివి ఎక్కువ, తగ్గించాలి, నువ్వైతే కరెక్ట్, ఇక్కడ ప్రాజెక్ట్ నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను అని జేడీ అగ్రికల్చర్ దగ్గర సంవత్సరం ఇస్తే ₹1 ఖర్చు అవ్వలేదండి అక్కడ, కమిటీ లేక పొలిటికల్గా. తుమ్మల నాగేశ్వరరావు అప్పుడు మినిస్టర్, అది కూడా హ్యాండ్ ఓవర్ చేస్తే అక్కడ ఇక్కడ చేసి సక్సెస్ఫుల్గా చేస్తూ ఇప్పటికీ వాటర్ షెడ్లు అంటే మాస్టరు ట్రైనర్ అయినాం, మా దగ్గరే ట్రైనింగ్ పెట్టారు, అది తీసుకొచ్చాం. దాని ద్వారా గ్రౌండ్ వాటర్ పెంచాం 2 మీటర్లు, వెల్స్లోను బోర్లలోను, సాయిల్ ఎరోజన్ కాకుండా చేసాము. ఆ చెరువుల ద్వారా చాలా పంట పెరిగింది, క్రాప్ ఏరియా పెరిగింది ఆ ప్రాంతంలో. తర్వాత చెరువుల మీద సర్కార్లు వేసి అక్కడ పొగాకు కూడా పండిస్తారు ఆ ప్రాంతంలో. అది దానికి రైతులకు కూడా కుట్టడానికి అది అవసరం, ట్రాన్స్పోర్ట్ తగ్గితే రేటు తగ్గుతుంది. అలాగ చెరువు కింద పండేదాంతో పాటు గట్టు మీద వచ్చే 3000 నుంచి 6000 వరకు అప్పుడు కొంటే రైతులకి ఆదాయం వచ్చేది, వేసుకున్న రైతు కూడా ట్రాన్స్పోర్ట్ తగ్గేది. అలాగా అట్లనే ప్లాంటేషన్స్ ప్రోగ్రామ్, మొక్కలు పెంచే కార్యక్రమం అందులో ఉంటే కూడా 35 కిలోమీటర్లు బ్యాక్ యాడ్ రేకపిల్ల దగ్గర నుంచి చింతూరు ఐటీడీ వరకు ఇప్పటికీ రోడ్ సైడ్ మొక్కలు ఉంటాయండి, నీడనిస్తూ రోడ్ సైడ్ మొక్కలు వేసినాం 35 కిలోమీటర్లు. ప్రతి రైతుకి హార్టికల్చర్ మామిడి ఇచ్చాం. పళ్ళ మొక్కలు న్యూట్రిషన్ ఉండాలి అని కరివేపాకు మొక్కతో, బొప్పాయితో నిమ్మ జామ మొక్కలు ఇంటికి వేసాం. అవి ఇప్పుడు పలసాయాల్లో చూస్తుంటే ఆనందంగా ఉంటుంది. ఇట్లా ఆ పథకాన్ని మనం ఒక మోడల్ రూపంలో తీసుకొచ్చాం.
అందుకే నేను డిస్ట్రిక్ట్ అడ్వైజరీ కమిటీలో కూడా వాటర్ షెడ్లో పెట్టి కొంతమంది ఎన్జిఓల్ని కొన్ని ఇంకా పెరిగినాయి అప్పుడు వాటర్ షెడ్ జిల్లా అంతా కూడా పెరగడం, ఆ ట్రైనింగ్ సెంటర్ కూడా మాకే భద్రాచలంలో ఇవ్వడం వాటర్ షెడ్ మీద చేసేవాళ్ళందరికీ. కానీ కానీ ఇప్పటికీ సార్ చింతూరు, మోతుగూడెం, తర్వాత విఆర్పురం ఈ ప్రాంతాలు రూరల్ ఏరియాస్ అన్నీ ఇప్పటికీ అన్డెవలప్డ్గానే ఉంటాయి. అండ్ దాదాపు మీరు 40 ఏళ్ల క్రితమే ఏఎస్డిఎస్ స్థాపించడానికి మీకు మెయిన్గా ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి సార్? చెప్తానండి. అదే సవాళ్ళు అనేటప్పటికీ ఎవరైతే సబ్సిడీలు ఎత్తుకుపోతున్నారో, ఎవరైతే భూములు ఆక్యుపై చేసుకున్నారో మాట్లాడుతున్నప్పుడు దారిలో కాసి కొట్టారు, కాలు చేయి తీస్తామన్నారు, కేసులు పెట్టారు, గవర్నింగ్ బాడీలో ఐటీడీలో గవర్నింగ్ బాడీలో పెట్టారు. అవన్నీ కూడా పేడలు వెళ్తే తేట జీళ్ళు అన్నట్టు మన పని ముందు తుడుచుకుపోయింది. రైట్ సార్. రెండోది, అది ఎవరైతే వ్యతిరేకత చేశారో అంటే మనమే చెడు ప్రచారం చేశారో వాళ్ళ వల్లే నేను బయట ప్రపంచానికి తెలిసానండి. గాంధీబాబు అనేవాడు, ఏఎస్డిఎస్ అనే సంస్థ తెలియటం మంచిని, ఇంకా వాళ్ళు చెడు ప్రచారం చేసినా మంచి కలిసి వచ్చింది. కొన్ని నిధులు కూడా రావటము, సర్వీస్ చేసే అవకాశం దొరకటము. తర్వాత నేను అక్కడ ఈ ఆదివాసీ ప్రాంతాల హక్కులు, వాళ్ళ చట్టాల గురించి మాట్లాడుతూనే అందుకోసం మొదలుపెట్టిన నేను ఇంకా మళ్ళీ తర్వాత చాలా వరకు చదువుతూ వాటర్ షెడ్ వచ్చినప్పుడు ఇంజనీరింగ్ గురించి చదవాల్సి, నేను స్టాఫ్ని పెట్టుకున్నాను, అగ్రికల్చర్ ఆఫీసర్ని పెట్టుకోవాలి, ఫారెస్ట్ వార్డ్ని పెట్టుకోవాలి. ఆ సబ్జెక్టులని నేను నేర్చుకున్నాను. అవి మానిటరింగ్ చేయడానికి సాయిల్ ఏంటి, స్లోప్ ఏంటి, కట్ అవ్వకుండా పారం పాండ్ ఏంటి, చెక్ డామ్ ఏంటి, స్లూయిస్ ఏంటి, అది నేను నేర్చుకునే అవకాశం దొరికింది. రెండోది, ఎప్పుడైతే మా బాబు చనిపోయినాడో హెల్త్ పరంగా సమస్య, అటువంటిది ఇంకోసారి జరగకూడదు అనేది అప్పటి నుంచి నేను హెల్త్ మీద మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఆ స్థాయి వరకు వెళ్ళవు కదా సార్? లేవు. అప్పుడు రోడ్లు లేవు, హాస్పిటల్లో ఉంటే మందులు లేవు, డాక్టర్ లేరు, మలేరియా ఎక్కువ ఉండేది, ఆర్ఎంపీల మీద ప్రభావం ఉండేది. అప్పటి నుంచి నేను ప్రతి విషయంలో తల్లి పిల్లల మరణాలు అరికట్టడానికి కళాజాతాలు, క్యాంపెయిన్లు, తర్వాత మెడికల్కి సంబంధించిన సర్వీసెస్ అంతా, హాస్పిటల్కి కావాల్సిన మాస్కుల దగ్గర నుంచి, కోవిడ్ వస్తే ఆంధ్ర, తెలంగాణ, భద్రాద్రి కొట్టుకోవడానికి ఈస్ట్ గోదావరిలో, అప్పుడు మనం ఏడిపోగానే ఈస్ట్ గోదావరిలో ఉంది, కాకినాడ జిల్లాకి ఆదివాసీ ట్రైబల్ ఉన్న మండలాలన్నింటిలో 2 కాన్సన్ట్రేట్లు చొప్పున 2.5 కోట్లతో దాతల ద్వారా తెచ్చుకొచ్చి కాన్సన్ట్రేట్లు పెట్టాను. బెడ్స్ కానీ, ఇమ్యునేషన్ సర్వీస్ ఇవ్వటం, ఎక్కడైతే హాస్పిటల్ లేదో అక్కడ నేను ఏఎన్ఎంలు పెట్టడం, మొబైల్ క్యాంపులు పెట్టించడం ద్వారా మెడికల్ సర్వీస్ని ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నాం. మొత్తం అంతా కోవిడ్ సెంటర్ నడపడం దగ్గర నుంచి హాస్పిటల్, అట్టనే బయట పిల్లలు, దీనందరికీ చదువే కారణం. అప్పుడు నాకు కూడా అర్థమైంది, చదువు ఇవి తిరుగుతున్నప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నానే, చెప్పలేకపోతున్నానే అనేది ఉన్నప్పటికీ తెలుగులో మాట్లాడతాము, రాయగలటం భగవంతుడు అవకాశం ఇచ్చాడు. జ్ఞానం జనం దగ్గర నేర్చుకున్నది. మీలాంటి మిత్రులు, మీడియా మిత్రులు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఎక్కడ సపోర్ట్ చేశారంటే, ఈ నేను సల్వాజుడు మొదలుపెట్టినప్పుడు ఛత్తీస్గఢ్లో వాళ్ళందరూ మన ప్రాంతానికి వచ్చేసి ఎక్కడెక్కడ చెట్టుకోకూడదు పుట్టుకోకూడదు ఉన్నప్పుడు కొంతమంది మిత్రులు తెలిసినప్పుడు మీడియా కూడా అక్కడక్కడ న్యూస్లు రావటము, ఫారెస్ట్ వాళ్ళు తగలబెడుతున్నారు, పోలీసు వాళ్ళు కొడుతున్నారు అన్నప్పుడు ఆ గ్రామాలన్నీ సర్వే చేస్తే 230 గ్రామాలు, అక్కడ 10 కుటుంబాలు అక్కడ అడవుల్లో ఉండటం, వాళ్ళు ఐడెంటిఫై చేయడం. నేను ఒకటే మాట్లాడాను, తల్లి, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు మావోయిస్టులు కాదు. ఖచ్చితంగా వైలెన్స్ని మనం ఖండిస్తాం, డెఫినెట్గా ఖండిస్తాం, అది వేరే వేయాలి. అట్లని అందరినీ మావోయిస్టులుగా చూడటం కరెక్ట్ కాదు. కాటమనేని భాస్కర్ గారు ఫస్ట్ సబ్ కలెక్టర్ గారు, ఆ టైంలో వారిని కలిశాను నేను. గాంధీబాబు సల్వాజుడం వాళ్ళకి నక్సలైట్లకి అసలు పడేది కాదు సార్, పడేది కాదు అసలు. కానీ అక్కడ సల్వాజుడం పేరుతో గ్రామాలన్నీ ఖాళీ చేయటము, ఆడవాళ్ళ మీద అగాయిత్యాలు, క్యాంపులు పెట్టి ఒకే చోట పెట్టడంలో వాళ్ళు ఉండలేక పారిపోయి వచ్చేసారు. అటువంటి వాళ్ళు ఇక్కడేమో వీళ్ళు హరాస్మెంట్ మొదలు. భాస్కర్ గారు ఒకటే చెప్పారు, నేను కూడా ఎంఆర్ఓ చెప్తున్నాను కదా, బియ్యం ఇవ్వండి అది ఇది అని చెప్పేసి. డిఎస్పి గారు ఉండేది భద్రాచలంలో, ఉదయ్ భాస్కర్ గారు, ఆయన కలిశాను. నీకు వాళ్ళతో ఎందుకయ్యా, వాళ్ళందరూ మావోయిస్టులు కానీ వాళ్ళ కోసం ఏం పని చేస్తాము. డిఎఫ్ఓ గారు ఉన్నారు, ముస్లిం ఆయన ఉండేది, ఆయన కలిశాను. సార్ వాళ్ళని తగలబెడుతున్నారు ఎట్లా అది అంటే, నా చట్టం నేను చదువుకున్నది, అగ్గిపెట్టి వచ్చినా కూడా పట్టుకుని వెళ్ళినా కూడా కేసు పెట్టాలి, నువ్వు వెళ్ళినా. ఆయన సీటుకి ఆయన గౌరవం ఇచ్చారు, తప్పు పట్టలేం. అంటే చూడండి, ముగ్గురు రెవెన్యూ ఆఫీసర్ ఇలా చెప్పినారు, డిఎస్పీలు, వీళ్ళ ముగ్గురిని కొలాబరేషన్ చేస్తూ స్టేట్ అధికారులతోటి మాట్లాడి ఇది సార్ పరిస్థితి, మనం వాళ్ళ హక్కును చేర్చుకుంటే ఇంకా వస్తారు, లేకపోతే ఇంకా వైలెన్స్ పెరుగుతుంది. అడవి నరుగుతున్నారంటానికి ప్రత్యామ్నాయం మనం వాళ్ళకి పళ్ళ మొక్కలు వేద్దాం, అన్నీ ఇద్దాం, ఉపాధి కల్పిద్దాం, ఉపాధిలో కనిపిస్తే అవకాశాలు ఉన్నాయి ఎన్ఆర్ఈజీ. అట్లా ఎన్ఆర్ఈజీ ద్వారా కార్డులు ఇప్పించి, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, భాస్కర్ గారు ఉండేది, లవ్ అగ్రవాల్ అండి, ఈ మన గిరిధర్ గారి తర్వాత జేసీగా ఇప్పుడు మనకి ఫైనాన్స్ చేశారండి రావత్ గారు, ఆయన కమిషనర్ ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడి ఎన్ఆర్జీ కార్డ్స్ ఇప్పించడము, ఆకుల మురళి ఇప్పుడు కమిషనర్ గవర్నమెంట్ కాంగ్రెస్లో నిన్న రిపోర్ట్ ఇచ్చారు చూసారు, కొత్తగూడెం అయింది వారికి ప్రమోట్ ఐఏఎస్, వాళ్ళందరినీ ఫీల్డ్లో తిప్పి
ఎన్ఆర్జీ కార్డ్స్ ఇప్పించి ఆ టైంలో పోలీసుల నుంచి కేసుల నుంచి ప్రభుత్వం నుంచి చాలా వ్యతిరేక అంటే కానీ మన నిబద్ధత మేము స్కూల్స్ పెట్టి అన్నీ చేసి ప్లానింగ్ కమిషన్ ముందు ప్రజెంట్ చేసి వాళ్ళకి ఎస్ఎస్ఏ నుంచి స్కూల్స్ తెప్పించి మొత్తం మెయిన్ స్ట్రీమ్ చేసి అక్కడ కూడా మెడికల్ టీంలు ఇచ్చి చేసుకుంటూ వచ్చాం. అంటే వాళ్ళ చట్టం ఇప్పుడు పొరుగుళ్ళ కాదు, వాళ్ళ చట్టాలు మనం అమలు చేయాలి. ఆదివాసీలకి అడవులే హద్దు. సేమ్ టైం అడవులు ఎంత ముఖ్యం ఆదివాసీలకే ముఖ్యం. ఎందుకంటే 50% అగ్రికల్చర్ మీద వాళ్ళ సంపాదన ఉంటే ఆదాయం ఉంటే 50% నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద బతికేవాళ్ళు ఆదివాసీలు. అడవులు తరిగిపోయినా కూడా నష్టపోయేది ఆదివాసీలే. కానీ ఆదివాసీల పేరుతో స్మగ్లర్ చాలామంది పట్టుకెళ్ళిపోతే పరిస్థితి. దాని నుంచి కూడా ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ కూడా చూడటం, విఎస్ఎస్ఎల్ ద్వారా ప్రొడక్ట్ చేయించడం, ఈ ప్రయత్నం కూడా యాక్షన్ ప్లాన్ చేయటం, పార్టిసిపెంట్ కలిపి పని చేయటం, ఎప్పుడు ఇది చేసుకుంటూ వచ్చాము. స్కిల్ ట్రైనింగ్స్, యూత్ ఖాళీగా ఉంటే వైలెన్స్కి వెళ్తారు, ఎవడు ఏం చెప్తే వాడు మాట వింటారు. కాబట్టి వాళ్ళకి మెకానికల్ ట్రైనింగ్లు కావాలా, ఆయిల్ ఇంజన్స్ రిపేర్ చేస్తే ఆడ పంచాయతీలో బతుకుతాడు, వాళ్ళ ఇంజన్లు నేర్చుకుంటాడు. బోర్వెల్ మెకానిక్, స్వింగ్, అట్లా తాటాకులు మనకు ఫ్రీగా అక్కడ దొరుకుతుంది, ముడిసరుకు, ఫామ్ లీప్ ట్రైనింగ్స్, అట్లా యూత్కి భూమి లేని వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వటము. దాని ద్వారా వైలెన్స్ నుంచి మళ్లించే ప్రక్రియ కోసం అవేర్ చేయడంలో పాటు చట్టాలు అవగాహనతో పాటు స్పోర్ట్స్ పని చేసుకుంటూ వచ్చినాం. తర్వాత పిల్లల విషయంలో బడి బయట పిల్లలందరూ బడిలో ఉండాలని కాన్సెప్ట్ తోటి అక్షరదీపం అనే కార్యక్రమంతో పాటలు పాడుకుంటూ, స్కూల్ లేకపోతే స్కూల్ పెట్టడానికి ప్రయత్నం చేశాం ప్రభుత్వంతో మాట్లాడి. స్కూల్ ఉంటే బడిలో పిల్లలు ఉండాలని చెప్పి పేరెంట్స్తో మాట్లాడి, ఇద్దరు ఉంటే అక్కడ బుక్స్ లేవంటే అవి తెప్పించుకొచ్చి ఇచ్చాము. షూ దగ్గర నుంచి డ్రెస్సుల వరకు బ్యాగుల వరకు ఇచ్చిన రోజులు ఉన్నాయి. అవి మళ్ళీ గవర్నమెంట్ మెయిన్ స్ట్రీమ్ చేయాలని చక్రధర్ బాబు బైపర్కేషన్ అయ్యి పీఓ ఉన్నప్పుడు వాళ్ళతో బూట్లు నేను షూలు పంచుతుంటే, సార్ మీరు చేయాలి, మాకు దాతలు ఎక్కువ రోజులు ఇవ్వరు కదా అన్నప్పుడు వాళ్ళందరూ రిపోర్ట్స్ రాసి అప్పటి నుంచి షూ అన్ని గవర్నమెంట్ కూడా ఇస్తూ ఉంది. అంటే మనం ఎప్పుడు తాత్కాలికమే, సముద్రంలో నీటి బట్టలు అటు వాళ్ళం, ఎన్జిఓస్ కానీ ఎవరైనా కూడా ప్రభుత్వం చేతిలో వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ చేయగలిగితే బ్రహ్మాండంగా అవుతుంది. అలాగా మనము ఆదివాసీల పక్షాన నిలబడుతూ, అట్లనే పోలవరం విషయంలో కూడా R&R విషయంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అన్ని గవర్నమెంట్లు మాట్లాడి మీడియానంతా ఈ సల్వాజుడం విషయంలో, పోలవరం విషయంలో మీడియా సాలిడారిటీ కమిటీని ఏర్పాటు చేశాను స్టేట్ లెవెల్లో. అది TV9, ఈటీవీ, పరకాల ప్రభాకర్ రావు గారు నాతో 3 ఇంటర్వ్యూస్ చేశారు. HMTV, ABN వీళ్ళందరూ అందరితో డిబేట్ చేయడం, అక్కడికి వస్తే ఎందుకంటే ప్రజలకు తెలియాలి, బయటికి తెలియాలి వాస్తవాలు. తర్వాత అటవీ హక్కుల చట్టం ఎవరు చేశారండి? చట్టం ప్రభుత్వమే కదా చట్టం చేసింది. అది ఇంప్లిమెంట్ అయితే ఎవరికండి పేరు? గవర్నమెంట్కి. అది మనం మాట్లాడుతున్నాం. అట్లని చాలామంది ఏమన్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకం. చట్టం ప్రభుత్వం చేసింది ఒక స్కీమ్. ఇప్పుడు తల్లికి వందనం వచ్చిందండి, అది నీడీ ఫ్యామిలీ అందరికి వెళ్తే ప్రభుత్వానికి పేరు వస్తుంది. కానీ దళారీలు మధ్యవాళ్ళు అశ్రద్ధకు చెంద చేయకపోవడం వల్ల అవి కొన్ని చేరట్లేదు. ఇప్పటికీ ఆ స్కీమ్స్ని మేము ఇప్పుడు కూడా చేస్తున్న ప్రక్రియ ఏంటంటే, ప్రభుత్వ పథకాలు ఏమున్నాయో ఎక్కడైతే గ్యాప్ ఉన్నాయో అవి, ఇప్పుడు ఆధార్ ఉందనుకోండి, బ్యాంకు లింకు ఆధార్ కరెక్ట్గా లేకపోతే ఆ బ్యాంకులో పడవు, గవర్నమెంట్ వేసినా కూడా. ఇది వీళ్ళకి తెలియదు, దరఖాస్తు పెడతా ఉంటారు, కేవైసీ చేసుకోడు, ట్రైబల్ ఏరియా నెట్వర్క్లు ఉండవు. ఇలాంటివన్నీ సరి చేస్తూ డాక్యుమెంట్స్ ఏం కావాలో అన్నీ సబ్మిట్ చేస్తూ వెంట పడుతూ స్కీమ్ వచ్చేద్దరు చూడటం, ఆ ప్రక్రియ చేస్తున్నాం. సేమ్ టైం ఆర్గానిక్ అగ్రికల్చర్, సేంద్రీయ వ్యవసాయం. హరిత విప్లవం తర్వాత నేనేం అబ్జర్వ్ చేశానంటే సార్, హరిత విప్లవం తర్వాత మనకి ఆహార భద్రత కొరత ఉంది అని చెప్పేసి ఎరువులు రావటము, హైబ్రిడ్ రావటం జరిగిన క్రమంలో ఇక్కడ బోత్ సైడ్ పొరపాటు ఉందని నేను అంటాను. రైతులు కూడా అత్యాశ కోసం నేను 2 వేస్తున్నా అంటే మీరు 3 వేస్తున్నారంటే పక్క వాళ్ళు 4 బస్తాలు వేసి ఎరువులు పెంచేసి భూమిని మొత్తం సారాన్ని అంతా పాడు చేసినాం, పిప్పు చేసినట్టు చేసేసినాం. దాని భూసార పరిరక్షణ నేనేం చెప్తానంటే గట్టిగా అండి, హరిత విప్లవం తర్వాత అప్పుల పాలు, అనారోగ్యము, ఆత్మహత్యలు పెరిగినాయని మాట్లాడుతారు. అది హరిత విప్లవం కారణం కాకపోవచ్చు డైరెక్ట్గా, కానీ రైతుల అత్యాశ, మైండ్ సెట్ ఖచ్చితంగా ఇవన్నీ కూడా తోడైనవి. కాబట్టి పెండ ముట్టుకుంటే నామోష్ అనే ఫీల్ అవుతున్నారండి ఇప్పుడు. కాబట్టి తాతలు ముత్తాతలు పశువుల పెంటతోటి, మేకల పెంటతోటి వ్యవసాయాలు చేసి కొడిసిరడతో అగ్గిదెగ్గలు తగ్గించుకుని ఆ ప్రాంతంలో ఆరోగ్యంగా ఉన్నారు. అప్పుల పాలు లేవు. ఇవి వచ్చిన తర్వాత పెరిగే కొద్ది జ్వరం వస్తే 1,00,000 అవుతుంది. అప్పుడు జ్వరం వస్తే 2 ట్యాబ్లెట్లు కడుపు కాల్చుకుంటే ఒకరోజు పస్తుంటే తగ్గిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? మనం బలమైన ఆహారాన్ని తినలేకపోతున్నాం, మెడిసిన్ తింటున్నాం, మెడిసినే వేసుకునే పరిస్థితి వస్తుంది. ఈ ప్రక్రియని గమనిస్తూ మళ్ళీ పురాతనమైన రైతులు పాత పద్ధతి రావాలి. ఈ కొత్త పేరేం లేదండి, సేంద్రియ వ్యవసాయం, ఆర్గానిక్ అని మనం ఎన్నైనా పెట్టుకునే. నా విషయంలో రైతుల జ్ఞానం, ఆ జ్ఞానానికి సైంటిఫిక్ జోడిస్తే దిగుబడి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది.
అది వాళ్ళ రైతుల్లో మార్పు రావాలి, ప్రభుత్వాల దగ్గర కూడా చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి స్కీములన్నీ కూడా కింది స్థాయికి వెళ్ళాలంటే కింది స్థాయి సిబ్బంది వాళ్ళు ఓన్ చేయాలి, ఖచ్చితంగా ఓన్ చేసుకోవాలి. చేయాలి. ఆ ప్రక్రియ దగ్గర ఎక్కడో చోట గ్యాప్ ఉంటుంది. ఎవరిని కూర్చోబెట్టినా, ముఖ్యమంత్రి మీరు కూర్చోబెట్టినా, నన్ను కూర్చోబెట్టినా అదే పరిస్థితి ఉంటుంది. Right. కాబట్టి ఆ కింది స్థాయిలో ఉన్న సమస్యలు మనం పరిష్కరిస్తూ, నాకు విద్యాసాగర్ గారు జీసీసీ ఎన్టీఏపీలో దళారులు అన్నీ వస్తున్నాయని పక్కోళ్ళు కొంటున్నారు సార్, జీసీసీ సేకరణ ఆగిపోయింది అంటే నేను ఒకటి చెప్పాను, సార్ దళారీ వ్యవస్థ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? మనం కొన్నప్పుడు ఉంటుంది. అవును. దళారీ రైతు ఇంటికి పోతున్నాడు, మనమేమో ఎక్కడో సెంటర్ పెడుతున్నాం, మనం అది అందులో మనకే ఇస్తాడు. ఇన్ టైంలో డబ్బులు ఇవ్వటం, కొలతల్లో మనం కరెక్ట్గా ఉంటాం, అది అన్నీ నేర్పటం. వాడు తరుగు తీస్తున్నాడని మనం ఇంకో కేజీ తరుగు తీస్తున్నారు మన వాళ్ళు. ఇలాగ ముగ్గురిని స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చాం. ఎప్పుడు ఏం చెప్తానంటే సమస్యకి పరిష్కారం ఎక్కడో ఉంటుంది, మూలం ఎక్కడో ఉంటుంది. దాన్ని చేసి మనం మోడల్ చేసి చూపిస్తే మెయిన్ స్ట్రీమ్ అవుతుంది. రైట్. ఎప్పుడు సమస్య ఉంది, సమస్యను విమర్శించుకుంటూ పోవటము, లేకపోతే ఇది జరగలేదని చెప్పేదానికన్నా దీనికి ఇది అని మనం చూపిస్తే అది మోడల్ అవుతుంది. ఆ ఉద్దేశంతో, ఆ ప్రక్రియతో అలాగ మేము ఈ ప్రస్థానాన్ని ఆదివాసీ ప్రాంతాల్లో కొనసాగిస్తూ ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం కూడా గత 15 సంవత్సరాల నుంచి పాత పద్ధతిలో చేయడానికి ఈజీగా ఆవు మూత్రంతో చేయమంటున్నాను. ఆవుని ఎక్కడ పట్టుకుని మూత్రం పట్టుకుంటాడు ఇది పోసినప్పుడు. కాబట్టి సింపుల్గా నీకు తాటాకులు ఉన్నాయనన్నా వేసుకో, కర్రలు దొరుకుతున్నాయి వేసుకో, కింద సిమెంట్కి నేను డబ్బులు ఇస్తా, తొట్టు పెట్టి పక్కన అది అందులో కట్టేస్తే ఆ తొట్టులోకి మూత్రం వెళ్ళిపోతుంది, దాన్ని ఉపయోగించుకోవడానికి. సేంద్రీయ వ్యవసాయంలో సింపుల్ అంటే కట్టె కొట్టేలా చెప్తున్నానండి మీకు. సేంద్రీయ వ్యవసాయంలో పెట్టుబడి లేకుండా చేసేదానికి ఒక పద్ధతి ఏమంటున్నాం, అక్కడే ఆకులు రొట్టెలు కషాయాలు చేస్తున్నప్పుడు బెల్లం అవసరమైంది. ఇప్పుడు ఘనజీవామృతం చేయాలంటే ఆవుమూత్రం, పేడ కావాలి, తర్వాత బెల్లం కావాలి, పప్పు దినుసులు పిండి కావాలి. బెల్లం మనకి అక్కడ పండదు, చెరుకు పండదు, బెల్లం కొనాల్సింది. అది కూడా తగ్గించడానికి ఏం చేసాం, తాటిపండు తీపి ఉంటుంది, దాన్ని జ్యూస్ తీసి అందులో కలుపుతున్నాం. ఇంకా కొనేది ఏముంది, చేపల వేస్ట్, కడుసురెట్ట, వేప అన్నీ అక్కడ దొరికేది. కాబట్టి అక్కడ ఉన్న మేకలు, ట్రైబల్ ఏరియాలో చాలా పశువులు, క్యాటిల్ ఎక్కువ ఉంటుంది, అవన్నిటిని కూడబెట్టి వేయగలిగితే చాలు. అవి మళ్ళీ గుర్తు చేస్తున్నాం అంతే, మనం కొత్తగా ఏం లేదు, పాత పద్ధతినే మళ్ళీ గుర్తు చేస్తున్నాం. తీసుకుని బాబు నీవు అప్పుడు షుగర్ లేదు, బీపీలు లేవు ఆదివాసీల్లో, ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి. ఎందుకు వచ్చినాయి అంటే మనం తింటున్న తిండి విషయంలో. అందుకని మనం మళ్ళీ మన పద్ధతిలో వెళ్తే నీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, పక్కోడికి మంచి ఆహారం ఇస్తాం, రాష్ట్రానికి, దేశానికి కూడా మంచి ఆహారాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాం అనేది కాన్సెప్ట్లో వాళ్ళని అవేర్ చేస్తూ, మోడల్గా చేస్తున్న రైతుల్నే మనం కార్యకర్తలుగా పెడుతూ వాళ్ళే చెప్పాలి. ఎవరో చదువుకున్నాడు చెప్తే ఏదో గాలి చెప్తున్నాడు జీతం వస్తుంది అనుకుంటారు, కానీ రైతును ప్రాక్టికల్ చేసి చూపిస్తూ వాళ్ళకి చెప్పే ప్రక్రియకి ట్రైనింగ్లు ఇస్తూ, కొన్ని ఇన్పుట్స్ ఇస్తూ, మనం సేంద్రీయ వ్యవసాయం వైపు ఎకరం చేసేవాడిని అరెకరమని ఇచ్చేయి బాబు, నీకు బెనిఫిట్ అనుకుంటే ముందుకెళ్ళు, అది తిను, తర్వాత నువ్వు వెళ్ళు అనే కోణంలో మనం ముందుకు తీసుకెళ్తున్నాం. దానికి రాష్ట్ర రైతు సాధికార సంస్థ కూడా అప్పుడు మెయిన్ స్ట్రీమ్ చేసింది అన్ని గ్రామాలు. మనం వరకు ఇన్పుట్స్ ఇవ్వటము, కొంత సపోర్ట్ చేయటం మనం కూడా చేస్తున్నాము. అలాగా కొన్ని మోడల్స్ని, మార్పుల్ని మనం చేసుకుంటూ ఆదివాసీ ప్రాంతాలు వస్తూ ఆడపిల్లల చదువు. కానీ ఈ భూ హక్కు చట్టాల వల్ల గిరిజనుల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందా? నిజంగా ఆ చట్టాల పట్ల వాళ్ళకి అవగాహన ఉందా సార్ అసలు? ఇప్పుడు అంటే అప్పుడు లేదు. అంటే మేమే కాదు, ప్రభుత్వాలు కావచ్చు, చాలామంది సామాజిక కార్యకర్తలు, మీడియా అందరూ కూడా, సివిల్ సొసైటీ అవేర్నెస్, అవగాహనలు పెంచటము, లిటరసీ శాతం పెరగటము, దీని ద్వారా చట్టాల మీద అవగాహన అయితే వచ్చింది, డెఫినెట్గా వచ్చింది. కాబట్టి ఇప్పుడు అదే చెప్తున్నాను, పోడు వ్యవసాయం నుంచి మెయిన్ వ్యవసాయం వెళ్ళారు. అన్యాక్రాంతం అంతా భూములన్నీ కూడా 80% వీళ్ళ చేతిలోకి వచ్చినాయి పూర్తిగా మొత్తం. అది అందరూ 100% సాగులో ఉందా లేదా అనే విషయానికి వస్తే కౌలుకైనా ఇస్తున్నారు అనుకోండి, మొత్తం ఇది వాళ్ళకి సంబంధించిన భూములకి వాళ్ళకి అవగాహన వచ్చింది. పథకాలు ఇవి ఉన్నాయి, నాకు రావాలనేది ఒకటి. గ్రామ సభలోనే తీర్మానం చేయాలి, ఎవరో చెప్తే, గాంధీబాబు చెప్తే ఇచ్చే ఆ పేరుకని కాకుండా గ్రామసభ జరగాలి, అక్కడే తీర్మానం జరగాలనే నినాదంతో అందరూ మాట్లాడుతున్నారు. ఆ మార్పుని మనం గమనించాం. హాస్టల్ బిల్డింగ్లు కట్టినప్పుడు బిల్డింగ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, ఇప్పుడు అందరూ ఆడపిల్లలందరూ చదువుతున్నారు. అప్పుడు మేము పిల్లలు ఎత్తుకోవడానికి పనుల కోసం ఓట్లు కాస్తూ ఉంటే మొబైల్ చేసి వాళ్ళకి ఏదో ఇన్పుట్స్ ఇస్తూ పంచేవారు. ఇప్పుడు అందరూ బడికి పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, కాన్వెంట్ ఉంటే కాన్వెంట్ పంపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అది మార్పు ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతుంది. మహిళా సాధికారత విషయానికి వచ్చినప్పుడు ఆడపిల్లలందరూ చదవాలి అనుకున్నప్పుడు డ్రాప్అవుట్స్ అందరిని చదివించడము, డిగ్రీ వరకు చదవాలనుకుని ఇంటర్లో మానేస్తున్నామండి. బెటర్ స్టూడెంట్స్ అందరినీ ఇప్పుడు మనం 30-40 మందిని చదివిస్తున్నాం. అది లా చదివినా, ఇంజనీరింగ్ చదివినా, ఏం చదవాలన్నా కూడా కొంతమంది మిత్రుల సపోర్ట్ తోటి ఆ ప్రక్రియ సాగుతూ ఉంది మొత్తం అంతా. ఇట్లా మనం హెల్త్, ఎడ్యుకేషను, వరదల సమయంలో, ఫ్లడ్స్ టైంలో నివారణ, అంటే వరద సమయంలో వచ్చే
నష్టాన్ని తగ్గించడానికి కంటిన్యూన్సీ ప్లాన్స్ తయారు చేయటము, ప్రజలకి ప్రభుత్వానికి కూడా అధికారులకు సూచనలు చేయటము, తగ్గించే ప్రక్రియకి సపోర్ట్ చేయటము, తర్వాత వచ్చిన నష్టానికి సపోర్ట్ మళ్ళీ పునరావాసం కల్పించే దాంట్లో పరదాల దగ్గర నుంచి, ఫుడ్ కిట్ల దగ్గర నుంచి, దోమతెరల దగ్గర నుంచి, మెడికల్ అన్నీ కూడా మనం చేస్తూ వస్తున్నాం. అక్కడ మనం ఏఎస్డిఎస్ సమస్య ఉందో అక్కడ స్పందిస్తుందండి, నిధులతో సంబంధం లేదు. అలాగ మనం ఆ ప్రాంతాల్లో పనిచేస్తున్నాం. సరే, మీ బాల్యం అంతా రేకపల్లి గ్రామంలో జరిగింది. చింతూరు 7వ తరగతి అంటే 14 వరకు కుమారదేవం, భద్రాచలం ఇవన్నీ జరిగినాయి. అంటే 82 నుంచి నాకు చింతూరు ప్రజల్లో మధ్య మీరు పెరగటం, వారి మీద ఎటువంటి అవగాహన కల్పించుకున్నారు? వాళ్ళలో పూర్తి ఆదివాసీల్లో కన్నింగ్ లేదండి. రైట్. వాస్తవాలే మాట్లాడతారు, దొంగతనాలు లేవు. అప్పట్లో అసలు ఏ ఇంటికి తలుపులు ఉండేవి కాదు. ఇప్పటికీ అదేనంటే ఆదివాసీలు వాళ్ళు అడవి నాశనం అయిపోయిందని చాలామంది ప్రచారం చేస్తూ ఉంటారు. ఏ ఇంట్లోనూ టేకు మంచం ఉండదు, 80%. టేకు గుమ్మం ఉండదు. మరి వాళ్ళు ఎట్లా నాశనం చేస్తున్నారు? వాళ్ళ అవసరాల కోసం ఏదో నాగళ్ళకి వీటికి తెచ్చుకున్నారే తప్ప, స్మగ్లర్స్ వాళ్ళ పేరులో చేశారు తప్పలేదు. ఆ నమ్మకాన్ని, వాళ్ళ కల్చర్ని, సాంప్రదాయాల్ని మనం కొన్ని గౌరవించాలండి. మంచి సాంప్రదాయం ఉంది. ఇప్పుడు మనకి బయట హోటల్, సిటీల్లో, పట్టణాల్లో నీళ్లు కొనుక్కొని తాగాలి. గ్రామాల్లో హోటల్లో కూడా ఆడు భోజనం పెడతాడు, జావుంటే జావు పోస్తాడు. కామన్గా వాళ్ళ ఊరు పొత్తులో పటేల్ మాన్యం అని ఉంటుంది. పటేల్ వ్యవస్థ ఉన్నప్పుడు మంచిగా పండే భూములు అందరూ కలిసి దున్ని అపరాలు చల్లి పటేల్ ఇంట్లో పెడతారు. పటేల్ ఇంట్లో 2 పొయ్యిలు ఉండేవి. బాటసార్లు ఎవరు వచ్చినా, వ్యాపారస్తులు కానీ మనం ఎవరు పోయినా అక్కడ వండుకొని తినడానికి పప్పును, బియ్యం, జొన్నలు ఇచ్చేవాళ్ళు వాళ్ళు. మరి బయట మన గ్రామాల్లో దొరుకుతుందండి అటువంటి మంచి సాంప్రదాయం. అయితే ఇది పొల్యూట్ అయిన మాట వాస్తవం. అభివృద్ధి పేరుతో బొమ్మ బొరుసులాగా బయట వాళ్ళు వెళ్ళటము, మార్పులు రావటము, ఇవంతా కొంచెం తగ్గిన మాట వాస్తవం. కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో స్థిరమైన గిరిజన అభివృద్ధికి ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు సార్? ఎప్పుడు సార్ ఒకటే విషయం నేనేమంటానంటే, మావోయిస్టులు ఉన్నారని చెప్పేసి ఒక 30 సంవత్సరాలు, నాకు తెలిసిన 30 సంవత్సరాల్లో కాంట్రాక్టులు తినేశారండి. అవును సార్. రోడ్ లేకుండా అక్కడ వెళ్తే ఆడు పేలు చేస్తాడు, కాల్ చేస్తాడు. మీరు స్టార్ట్ చేసిన టైంలో ఇంకా విపరీతమైన ఉండేది. సిద్ధార్థ జైన్ గారు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నారు. సిద్ధార్థ జైన్ గారు ఖమ్మం కలెక్టర్గా చేసినప్పుడు ట్రైబల్ ఏరియాలో మన్మోహన్ సింగ్ గారు ఒక ప్రజెంటేషన్ చేయాలి, కలెక్టర్లు కలుగుత ప్రాంతం అని పిలిచినప్పుడు డిఆర్డీ పీడీ ఎవరో చెప్తే నన్ను పిలిచారండి సార్. పిలిచి ఏంటి గ్యాప్ అంటే, సార్ యూత్ అందరు కానీ, ప్రజలు కానీ ప్రభుత్వ పథకాలు వాళ్ళకి అందట్లేదు, మావోయిస్టుల పేరు చెప్పి రోడ్లు వేయట్లేదు, తినేస్తున్నారు, డబ్బులు అయిపోతున్నాయి, తినేస్తున్నారు, భయపెడుతున్నారు, ఎవరైనా విజిట్కి వెళ్ళాలంటే అక్కడ వాళ్ళు ఉన్నారని చెప్పేసి. కానీ మనము మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పథకాలు వాళ్ళకి అందేటట్టు చేస్తే డెఫినెట్గా మార్పు వస్తుంది. ఎవరైనా చెడు మాటలు చెప్తే వినరు సార్, వైలెన్స్ తుపాకు పట్టమన్నా పట్టాడు అనే విషయం చెప్పినప్పుడు ఆయన అంతా విని, ఆయన జ్ఞానాన్ని, మనం చెప్పింది, కొంతమంది మిత్రులు చెప్పింది 3.5 నిమిషాలు స్లైడ్ చేసి ప్రజెంట్ చేసి వచ్చారు. నేను ఒకటే చెప్పానండి, భద్రాచలంలో దుమ్ముగూడెం దగ్గర, చెర్ల దగ్గర ఒక రోడ్డు ఉంటుంది ఛత్తీస్గఢ్కి. ఆ రోడ్డు ద్వారా వేయడానికి శాంక్షన్ అయ్యి 7 సంవత్సరాలు పెండింగ్ ఉంది సార్. మీరు ఆర్మీ అంతా భద్రాచలంలో పెట్టుకున్నారు, అక్కడ ఒక నెల పెట్టేయండి సార్, రోడ్డు కంప్లీట్ అవుతుంది. తర్వాత ఎవరైనా అక్కడ గొయ్యి తీసి బాంబు పెడితే సింపుల్, అంతే కదా సార్. అంతే సార్. అలా ఆయన చేశారు, రోడ్డు కంప్లీట్ చేశారు. ఇట్లా మౌలిక సదుపాయాలు వెళితే, స్కీమ్స్ అందితే, వాళ్ళకి చేరితే వైలెన్స్ ఉండదు. రెండోది వాళ్ళ అభివృద్ధి తీసుకొస్తుంది. భూములు ఉన్నాయి చెప్తున్నాను కదా, బోర్లు, కరెంటు ఇంకా గ్రామాలు లేని గ్రామాలు. మేము 42 గ్రామాల్లో సోలార్ పెట్టామండి 17 మొత్తం అంతా. వాళ్ళ చదువుల కోసం, వాళ్ళ కమ్యూనికేషను. ఇప్పుడు 108 రావాలన్నా, మెడికల్ సర్వీస్ అన్నా ఫోన్ పనిచేయాలి, సిగ్నల్ ఉండాలి, సర్వీస్ అక్కడికి వెళ్ళాలి కదా. ఆ ప్రక్రియ ఇంకా రిమోట్లో పథకాలు వెళ్ళాలి. మౌలిక సదుపాయాలు, రోడ్స్, ట్రాన్స్పోర్టేషన్ అయితే ఈజీగా వెళ్ళాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా. అలాగే మీరు చైల్డ్ రైట్ కమిషన్లో కూడా సభ్యుడిగా పనిచేశారు. ఆ సమయంలో బాలలు ఎదుర్కొంటున్న మెయిన్ సమస్యలు ఏం గుర్తించారు? చైల్డ్ రైట్స్ కమిషన్లో అంటే ఫస్ట్ నుంచి నాకున్న అనుభవంతో పాటు ఒక సింపుల్ ఉదాహరణ చెప్తానండి. గవర్నమెంట్ మెన్యూ ఉంది, హాస్పిటల్లో పిల్లలు డ్రాప్అవుట్స్ అవుతున్నారు. మంచి భోజనం పెట్టిన గ్రామంలో అంతకంటే మంచి భోజనం లేదు, ఉండట్లేదు, కానీ డ్రాప్అవుట్ అవుతున్నాడు. పండగకి వెళ్తే, సెలవులకి వెళ్తే రావట్లేదు. ఎందుకు అని నేను ఏమంటానంటే, హాస్టల్లో మెన్యూగా వాళ్ళకి పెట్టట్లేదు. జైలర్లో లేదా అడుక్కునే వాళ్ళకో వస్తే మనం పెడతాం, అన్నం, కూర, చారు అన్నీ కలిపి వేసేస్తారు. వేయటం వల్ల టేస్ట్ తెలుస్తుందండి? లేదండి. వాడికి ఏది నచ్చితే అది వేసుకుంటాడు. ముందు ఒకటి తిన్నాక ఇంకోటి వేస్తే ఏది నచ్చితే వాడు వేసుకుంటాడు. మన ఇంట్లో కూడా అంతే కదండి. ఖచ్చితంగా. కానీ ఇలాగ వేయటం వల్ల వేస్ట్ అయ్యి డస్ట్బిన్లో పడేస్తున్నారు. మన గోల్ ఏంటి? అన్నీ తింటే వాళ్ళకి క్యాలరీస్ పెరుగుతాయి, హెచ్పీ లెవెల్ పెరుగుతాయి, అవి పెళితే కళ్ళు లాగవు, తలపోటు చదువు మీద దృష్టి పెడతాడు. కానీ ఈ వేస్ట్గా పడేయటాన్ని నేనేమంటానంటే హక్కుల ఉల్లంఘన నేను చెప్తానండి. ఎందుకంటే
ఎప్పుడు కలిపి అలా వేస్తాం, అడుక్కునేవాడికి వేస్తాం మన ఇంటికి వస్తే. మరి పిల్లలకి తల్లిదండ్రులుగా ఉన్న మనం, గార్డియన్గా ఉన్న ప్రభుత్వ అధికారులు మన ఇంట్లో పిల్లవాడికి ఎలా పెడతాం? రైట్. అలా పెట్టాలి కదా. ఆ మెన్యూని నేను అలా తీసుకొచ్చే ప్రక్రియని స్టాఫ్ ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద పిల్లల్ని చేయండి, అది మార్పు తీసుకొచ్చు. ఒక్కో పిల్లవాడికి ఫుడ్ నచ్చదు, చెప్పలేడు, ఒక్కొక్కడికి సబ్జెక్ట్ అర్థం కాదు, టీచర్ చెప్పే విధానాల్లో తేడా ఉంటుంది. మనం కూడా గమనించాం. ఒక టీచర్ చెప్తే ఇంట్రెస్ట్గా వినాలనిపిస్తుంది, ఒకటి చెప్తే పారిపోవాలనిపిస్తుంది. వాళ్ళు లెసన్ తయారు చేసుకురావాలి. ఏ టీచర్ లెసన్ తీసుకొచ్చి చేసుకునేవాడు లేడు, ఏదో చదివి వినిపిస్తున్నారు. అర్థం కానిది అనేది చెప్పాలంటే టీచర్కి చెప్పలేరు, వీళ్ళు మెన్యూ బాగాలేదని చెప్పలేడు. కాబట్టి కమిటీలు ఫామ్ చేయండి, మెన్యూ కోసం కమిటీ ఫామ్ చేయండి. వాడికి ఎన్ని గ్రాములు చికెన్ పెట్టాలంటే ఎన్ని గ్రాములు ఎంతమందికి వండాలి అది తెలియాలి. వాడికి నూనె ఎన్ని గ్రాములు ఎంతమంది ఉన్నారో అంత వెయ్యాలని చూడాలి, వాళ్ళే మానిటరింగ్ చేయాలి. సేమ్ టైము బాక్స్లో సలహాలు, అంటే ఈ సబ్జెక్ట్ అర్థం కావట్లేదు అన్నప్పుడు అది మనం సరి చేసుకుని అది విజిటర్ ఆఫీసర్ తీసి రిజిస్టర్లో రాసి సరి చేయాలి. చైల్డ్ మ్యారేజ్ అండి, ఫస్ట్ మ్యారేజ్ ఇంట్లో పిల్లలకి మ్యారేజ్ జరుగుతుందని తెలిసి ఎవరు తెలిసిన ఫ్రెండ్కి తెలుసు. ఫ్రెండ్కి తెలిసినప్పుడు చైల్డ్ మ్యారేజ్ ఆపాలంటే తాళిగట్టి పడిపోతే సింపతి పెరుగుద్ది, అన్ని ఒత్తిళ్ళు వస్తాయి. తెలియగానే ఫస్ట్ పేరెంట్స్ని అవేర్ చేయటము నుంచి మొదలు పెడితే కొంతైనా అరికట్టగలం. అటువంటి మార్పులకి తీసుకురావడానికి సజెషన్స్ బాక్స్ పేరులో సజెషన్స్ బాక్సులు పెట్టడము, రిమోట్ గ్రామాల్లో ఎక్కడైతే లేదో అక్కడ మనము పెట్టించడం. పిల్లల హక్కులు అంటే ఏంటి, అప్పటి వరకు హక్కులు తెలియదు, కమిషన్ అంటే తెలియదు. నేను కమిషన్ వచ్చే వరకు ఒక ఎస్పీ గారు ఏఎస్పీ గారు కాకినాడలో మీటింగ్ పెడితే ఒకటే చెప్పినారు, మీరు వచ్చాక మిగిలిన సివిల్ కేసులు వాళ్ళకి తెలుసు, పిల్లల చట్టాలు ఏమి తెలుసు, పెద్దవాళ్ళకు ఉన్నాయి, పిల్లలకి ఏమున్నాయి ఉన్న పైన అవన్నీ నిరూపించి. భానుప్రియ మీద కేసు బుక్ చేశామండి. పెద్దాపురం ఏరియాలో పిల్లల్ని అక్కడ మీరు కూడా చూసుంటారు, అప్పుడు మీడియాలో వచ్చింది, పని చేస్తూ ఉంటే ఆమె వెళ్ళిపోతుంటే పంప కేసు పెట్టారు బంగారం పట్టు. కాకినాడ మీడియా మిత్రులు న్యూస్ పెట్టి నాకు వాట్సాప్ పెట్టారు. అక్కడ ఏముంది క్లియర్గా, మైనర్ బాలికని ఆవిడే ఒప్పుకుంది. మరి ఫస్ట్ కేసు ఎవరి మీద పెట్టాలండి? సేమ్ అలాంటి కేసులు ఎంతమంది ఉన్నాయంటే 470 మంది వెళ్ళారు పెద్దాపురం ఏరియా నుంచి. ఇట్లాంటి తీస్తూ స్టడీలు చేస్తూ రిపోర్ట్స్ ఇస్తూ ప్రభుత్వానికి సజెషన్స్ ఇస్తూ. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళని నేను రివ్యూ పిలిస్తే కలెక్టర్ గారు ప్రతి 3 నెలలకు ఒక రివ్యూ చేస్తాం జిల్లాలో, చేయాలి కమిషన్. ఫస్ట్ కమిషన్లు ఎవరికి తెలియదు, వచ్చారు, నేను చేశాను. చేసినప్పుడు అన్ని డిపార్ట్మెంట్ పిలిచి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ రాలేదు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు. ఎందుకంటే నాకేంటి పిల్లలకు సంబంధం, ఆర్డబ్ల్యూఎస్ ఏంటి సంబంధం, అంగన్వాడీని హాస్పిటల్ వాళ్ళే కదా పిల్లలకు సంబంధం. ఒకటే చెప్పాను, నువ్వు డ్రింకింగ్ వాటర్ అంటే హెల్త్ బాగా అందించి ఫుడ్ పెట్టకపోతే పిల్లలు ఎదగరు. జీవించే హక్కులో గర్భం దగ్గర నుంచి ఐసీడీఎస్ గుడ్డు ఎందుకు ఇస్తుందండి తల్లికి? గర్భిణీ స్త్రీకి ఎందుకు పాలు గుడ్డు ఇస్తుంది? పిండం బాగా పెరగడానికి. ఇమ్యునేషన్ ఎందుకు ఇస్తున్నారంటే టీకాలు? పిండం బాగా, అక్కడ హక్కులు మొదలైనవి. అది నెరవేరి బయటకు వస్తే ఈ 2 బాగున్నాయి అనుకుంటే సరైన డ్రింకింగ్ వాటర్ ఇవ్వకపోతే పిల్లల పరిస్థితి ఏంటండి? సేఫ్ వాటర్ ఇవ్వాలి కదా, అది ఆర్డబ్ల్యూఎస్ బాధ్యత కదా, స్కూల్లో కానీ అంగన్వాడీలో కానీ ఎక్కడికి. అది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి వస్తుంది. అంటే అట్లా ఎవరు చేసాం? ఏం చట్టాలు ఏం చెప్తున్నాయి ప్రజలకు? పిల్లల పక్షాన్ని ఏమున్నాయి? గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇవన్నీ. రెండోది ఏమంటున్నామంటే సార్, పిల్లల విషయంలో పేరెంట్సే తప్పు చేస్తున్నారు. పేరెంట్స్ అందరికీ విన్నపం ఏంటంటే మీ ద్వారా మన ఇంట్లో ఆడవాళ్ళని గౌరవించేదానికి మన ఇంట్లోంచే భార్యని తిట్టడమో తల్లిని తిట్టడమో జరుగుతుంటే మనం కూడా మగవాళ్ళు ఆడవాళ్ళని తిట్టొచ్చు. భార్య భర్తలు కూర్చుని చేస్తున్న చిలిపి చేష్టలు వాళ్ళ ముందు చేస్తే వాళ్ళు కూడా ఇలా చేయొచ్చేమో, ఇవి కాదేమో అనుకుంటారు. అదే ఆటలు ఇలాగ మారాలి, డెఫినెట్గా అవన్నీ మారాలి. ఇప్పుడు తాతల దగ్గర నుంచి అబ్యూజ్ అంటే ఏమండి? అందుకని ఇంట్లోనూ బయట స్కూల్లోనూ చట్టం ఒకటే, రైట్. అబ్యూజే, కేసే. అట్లా నేను పోస్కో కేసులో హాస్టల్లో మీరు నమ్మరు, వేడురాలపల్లి దగ్గర ఒక హాస్టల్ ఉందండి. హాస్టల్ దగ్గర ఒక అమ్మాయి డ్రాప్ అవుట్, పీఓ గారు వెళ్ళారు, చిన్నబాబు గారు అప్పుడు పీఓ ఉండే, ఆబ్సెంట్ 10 రోజులు ఉంటే పిల్ల రావట్లేదని తెలిసి మెమో ఇచ్చాడు ఆయనకి. నాకు పేపర్లో వచ్చింది చూసి ఇదేదో కరెక్ట్ కాదు, ఏదో జరిగింది అని నేను మళ్ళీ ఐసీడీఎస్కి వాళ్ళకి రాసి పోయి నేను కూర్చుని పిల్లలందరితో మాట్లాడగా గంటన్నర టచ్ చేస్తే ఆ అమ్మాయిని ఆ వార్డెన్ అనేవాడు ఉండేవాడు, ట్యూషన్ చెప్పాడు, పైకి డాబా మీద చదువుతుంటే ఇంట్లోకి రమ్మనేవాడు. ఫస్ట్ మామూలు తెలియకెళ్ళింది, చేయి పట్టుకున్నాడు, రెండోసారి వెళ్ళట్లేదు, ఆ భయంతో ఆమె డ్రాప్ అవుట్ అయింది. ఇది అసలు కాదు. అంటే మూలాలు బేసిక్గా అప్పటి నుంచి హాస్టల్స్లో జెంట్స్ ఉండటానికి లేదు, మహిళలే ఉండాలి, మగవాళ్ళు టీచుకున్న 5 తర్వాత కనిపించడం లేదు. ఇట్లాంటి మార్పుల్ని అవేర్ చేసి చట్టం ఉంది క్లియర్గా, కానీ వాటిని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి, ఒక స్టడీ చేసి ఇంకో రిపోర్ట్లు ఇవ్వాలి, ఇవి మార్పులు చేర్పులు చేయమని చెప్పాలి క్లియర్గా. నిబంధనల ప్రకారం పనిచేస్తున్నాము, చట్టాల పక్షాన పిల్లల పక్షాన్ని నిలబడాలి, సైలెన్స్ని బ్రేక్ చేయాలండి ఫస్ట్. ఖచ్చితంగా సార్. చాలామంది పేరెంట్స్ పిల్లలకి ఏదో అయిపోతే చెప్తే పరుగు పోద్దేమనుకుంటారు, దానివల్ల ఇంకా పెరుగుతున్నాయి. కాబట్టి పిల్లలకు ఉన్న చట్టాలని వాళ్ళ ఎదుగుదలకి
4 రకాల హక్కులు. ఆ హక్కులన్నీ కూడా అవగాహన అందరూ అన్ని డిపార్ట్మెంటు షేర్ చేసుకోవాలి. అందుకే చెప్తే హెల్త్ ఎవరైనా చచ్చిపోతే హెల్త్ వాళ్ళ మీద పడేస్తాం, లేకపోతే ఐసీడీఎస్ ఫీడింగ్ పెట్టలేదండి. నేను అట్లా చెప్పాను. హెల్త్, ఎడ్యుకేషను, శానిటేషను, డ్రింకింగ్ వాటర్ వీళ్ళ నలుగురిది బాధ్యత అండి. ఏ మూడిట్లో ఒకటి తప్పు చేసి 4 తప్పు చేసినా ఎఫెక్ట్ పడుతుంది పిల్లలు. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ కొలాబరేషన్తో, కోఆర్డినేషన్తో పని చేయగలిగిన రోజున పిల్లల సాధికారత, పిల్లల హక్కులు అమలు అవుతాయి. ఆ దిశగా మనం కమిషన్ని ముందుకు తీసుకెళ్ళాం. అంటే సరే, ఇందాక మీరు అన్నట్టు ఆ బాల్య వివాహాలు ఉన్నాయి. ఆ బాల్య వివాహాలు తర్వాత ఆ బాలల రవాణా గురించి ఇంకా గిరిజనుల అవగాహన పెరిగిందా? లేకపోతే ఇంకా అంతే ఆ స్థాయిలోనే ఉన్నారా సార్? అవగాహన పెరిగింది సార్. పెరిగినప్పటికీ కూడా ఏం జరుగుతుందంటే ఇంకొక మాఫియా ఏముంది అంటే నేను గమనించింది ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ స్కిల్ ట్రైనింగ్స్ అని ఇస్తున్నారు. రైట్. స్కిల్ అక్కడ ఆదివాసీ ప్రాంతాల్లో ఇంగ్లీష్ ఇవన్నీ కొంచెం తక్కువ అని ఇప్పుడు కొంచెం మారింది. స్కిల్ ట్రైనింగ్ పేరుతోటి వీళ్ళని తీసుకెళ్ళి ప్రైవేట్ కంపెనీల్లో పెట్టడం, వాళ్ళు ఇచ్చే 10,000, 15,000. వాళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడో ఒక 4-5 చోట రూములు తీసుకోవటము. ఒక గ్రూప్ ఏం చేస్తుంది, వీళ్ళని ట్రాప్ చేసి వ్యసనాలకి ఖర్చులు పెట్టడానికి హోటల్ తీసుకెళ్ళటము, సెలవులు కొనిచ్చడం, ఒకళ్ళని ట్రాప్ చేస్తే ఇంకొకళ్ళు పడిపోతారు. అలాగా వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్ని ఆసరాగా తీసుకుని అట్లా మిస్సింగ్ అయిన వాళ్ళు ఉన్నారండి చాలామంది. రంపచోడవరం ఏరియాలో 8 సంవత్సరాల క్రితం ఒక రిపోర్ట్ కూడా వచ్చింది. స్కిల్ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు అందరూ ఎంప్లాయీస్కి వెళ్ళిన వాళ్ళు 200 మంది మిస్సింగ్ ఇప్పటికీ కనపడతలేదు. ఒక వ్యవస్థ పనిచేస్తుంది. నేనేమంటానంటే చట్టాలు ఫ్రెండ్లీగా ఉన్నాయండి, ఇంప్లిమెంటేషన్లో గ్యాప్ ఉంది. అంటే కింద వ్యవస్థ చిల్డ్రన్ కమిటీస్ ఉన్నాయి, సిడబ్ల్యూసీస్ ఉన్నాయి, తర్వాత డిసిపో యూనిట్ ఉంది. వీళ్ళందరూ వాళ్ళ రోల్ వాళ్ళు చేసినట్లయితే, శిక్షలు పడ్డట్టయితే డెఫినెట్గా చట్టం అమలవుతుంది. కొత్తగా చట్టాలు తేవక్కర్లేదు. ఈ గ్యాప్స్, ఈ ఆర్థిక అవసరాన్ని తీసుకుని ఒక గ్యాంగు 12 నుంచి 18 సంవత్సరాల్లో జరిగే హార్మోన్లు వచ్చే మార్పుల్ని ఆసరాగా తీసుకుని చాలా పిల్లలు ఆగలేదు. ఇంకొకటి సార్, మీరు చూసుంటారు ఆటోలో 20-30 మంది అండి పనులకు వెళ్ళేటప్పుడు పిల్లలు. ఆ కెమిస్ట్రీ ఏం జరుగుతుంది, అలా కూడా ట్రాప్ అవుతున్నారు. రైట్ సార్. దాన్ని మనం కళ్ళారా చూస్తున్నాం. యాక్సిడెంట్ అయితే చచ్చిపోతే అప్పుడు మొత్తుకుంటున్నాం. ఇవన్నీ ఆగాలి కదా, అది సింపుల్ కదా, దాంతో బడ్జెట్లు అవసరం లేదు కదా, సిస్టమ్ పనిచేస్తే చాలు. ఇందాక మీరు అన్నట్టు యాక్చువల్గా ఈ ఫోక్సో చట్టం గురించి అక్కడ ఉన్నటువంటి గిరిజన స్థాయిలో గ్రామాల్లో ఎంతవరకు ప్రభావితంగా పనిచేస్తుంది సార్? మేము కమిషన్కి వచ్చాక సార్ గొప్పతనం కాదు, కమిషన్ వచ్చాక పోస్కో ఏంటో అక్కడ ఆ ప్రాంతాల్లో 3 కేసులు పోస్కో బుక్ చేపించిన తర్వాత ఒక భయం వచ్చింది. వాళ్ళు ఇంకా కోర్టులో శిక్షల్లో ఉన్నారు. అట్లా ఒకళ్ళకి పడితే రెండోవాడు భయపడతాడు అనేది ఉంది. 100కి 1, 2, 3 ఇంకా జరుగుతూ ఉన్నాయి కొంచెం తెలియక. రెండోది ఆడపిల్లలు కూడా మేమే చచ్చిపోతాము ఆడ చేసుకోకపోతే, ఈ రకరకాలు. తర్వాత రాజీ పడటం, లోకల్గా పొలిటికల్గా రాజీ పడటం. అందుకే చెప్తాను, అందరూ కూడా ఆడపిల్లల విషయంలో ఎవరు సపోర్ట్ చేయకూడదు. ఇప్పుడు మన ఇంటి ఆడపిల్లలకు వచ్చింది ఇంకో రేపు మీ ఇంటి దాకా రాకుండా అనే కాన్సెప్ట్ తోటి కుల పెద్దలతోటి, మత పెద్దలతోటి, బ్రాహ్మణులతోటి, పేరెంట్స్ తోటి, మనం రాజకీయ నాయకులు అందరితోటి నేను చిల్డ్రన్స్ డే చేస్తాను November 14th ఆ వీక్లో. అందరు టీచర్లకి అవార్డు ఇస్తాం, బెటర్ స్టూడెంట్స్కి మెమోంటోలు ఇస్తాం, ఎంకరేజ్ చేయడానికి. ఏజ్ డేస్ ఇంకోటి కూడా చేస్తుంది, ఉమెన్స్ డే, చిల్డ్రన్స్ డే పక్కాగా చేస్తాం. ఎందుకంటే పని చేస్తున్న వాళ్ళని భుజం తడతాము, పని చేయని వాళ్ళని వెంటబడి మటుకు పని చేయించడం చూస్తుంటాం ఏజ్ డేస్. అందులో భాగంగా వీళ్ళందరికీ అదే మాట, మీ అందరూ ఆ పిల్లల విషయంలో మీ అందరూ సపోర్ట్ ఉండాలి, రాజీ పడవద్దు అనే విషయాన్ని మనము తీసుకెళ్తున్నాం. ప్రభుత్వాలు కూడా చాలా ముందుకు పథకాలు తీసుకొస్తుంది, క్యాంపెయిన్ చేస్తుంది. రైట్. ఇక బాలల సంక్షేమ వ్యవస్థలో మార్పుల్లో ఏ అంశాలు మీరు చేర్చాలంటారు ప్రధానంగా? బాలల హక్కుల విషయంలో సార్ మెయిన్గా నేను ఇందాక కూడా చెప్పాను, చట్టాలు ఫ్రెండ్లీగా ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్ వ్యవస్థని బలోపేతం చేయాలి, ఇంప్లిమెంటేషన్ జరగాలి, తర్వాత శిక్షలు పడాలి, సైలెంట్గా ఉన్న వాళ్ళని బ్రేక్ చేయాలి, ఓపెన్గా మాట్లాడగలగాలి. ఇంకొకటి చైల్డ్ మ్యారేజ్ కారణం కూడా ఏంటంటే అమ్మమ్మ చచ్చిపోతుందో, తాతయ్య చచ్చిపోతున్నాడో అని పెళ్లి చేస్తే 60 సంవత్సరాలు 100 సంవత్సరాల అనుభవం అయిపోయింది, చచ్చిపోయినా అంటే చచ్చిపోతారు, ఏం చేస్తాం మరి, వీళ్ళ జీవితాన్ని మనం నాశనం చేయలేం కదా. ఈ కాన్సెప్ట్ మైండ్ సెట్ కూడా ప్రజల్లో మానాలి. రెండోది, ఆడపిల్లలు ఉన్న కుటుంబాల్లో భరోసా లేదండి, భయం, ఆడపిల్ల ఏమైపోతుంది అనే విషయంలో. ఎందుకు భయం ఉంటుంది అంటే నీ దగ్గర నీ మీద నీకు నమ్మకం లేదు. ప్రభుత్వాలు ఏం చేస్తాయి, ఏ చట్టం ఉన్నా ఏమవుతుంది, దాన్ని మనం కూడా గమనించాలి కదా. పుట్టగానే ఇప్పుడు సెల్ చూపిస్తున్నాం, వాడు ఊరుకుంటున్నాడు. మనము ఏదో పనిలో ఉండి వాడికి సమాధానం. పిల్లలకి ఇంకొకటి విషయం అండి, చంటి పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా గమనించవచ్చు,
పిల్లలు చిన్నప్పుడు చాలా ప్రశ్నలు వేస్తారు. ఖచ్చితంగా సార్. మనం పని ఒత్తిడి వల్ల మనకు తెలుసో లేదా వాడికి ఏంటి చెప్పాలనే ఉద్దేశంతో నీకెందుకురా, నువ్వు కాముగుండు, నీకు అవసరం లేదు అని చెప్పేస్తాం, అని చేస్తున్నాం మనం. వాడు ఏం చేస్తాడు అప్పుడు? వాడికి సైకాలజీగా నేను ప్రశ్నించకూడదేమో అనేది ఒకటి, 2 ప్రశ్నిస్తే చికాకు పడతారనేది ఒకటి, ఏదో తెలుసుకోవాలన్నప్పుడు ఎవడో ఒక స్నేహితుడిని ఆశ్రయిస్తాడు. ఖచ్చితంగా. వాడు కరెక్ట్ స్నేహితుడా కాదా, అలాగ రాంగ్ స్టెప్ అయిపోతుంది. కాబట్టి పేరెంట్స్ స్పెండ్ చేయాలి, వినాలి ఫస్ట్. అది జరగట్లేదు. ఇంకొకటి చెప్తానండి, ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు స్పోర్ట్స్లో లేదా మార్కుల్లో ఏమంటున్నారు, 100 రాలేదా, మరి నువ్వు వేస్ట్ రా, పక్కోడికి వచ్చినాయి. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు కొట్టుకొని చచ్చిపోతున్నారు. చూసారా మీరు స్కూల్లో కూడా? మనం ఎప్పుడు కూడా ఒకరిని తక్కువ చేయకూడదు, ఎదరోడి ముందు ఇంకోటి ముందు. చెప్పరు నాన్న వాటమి గెలుపుకు నాంది, నెక్స్ట్ నువ్వు ట్రై చేయి, వస్తావు, డెఫినెట్గా వస్తావు. ఇదే పదం 10 వాళ్ళ నోట్లో రావాలి పిల్లల విషయంలో. లేకపోతే పక్కోడు గెలిచాడంటే ఆడి మీద కసి పెంచుకుంటున్నాడు వీడు. పక్కోడు మార్కులు వచ్చినాయి అని మనం వీడిని కించపరిస్తే వాడి మీద కసి పెంచి అలాగే స్కూల్లో కొట్టుకుని పేకలు కోసుకుని తనుకుని చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. అది ఎవరు క్రియేట్ చేస్తున్నారు? పేరెంట్స్. స్కూల్కి వెళ్తే ఆడు అమెరికా వెళ్ళిపోవాలి అంతే. రైట్. 100 మార్క్ వస్తే నాడు మనిషి. అది కాన్సెప్ట్, మైండ్ సెట్ మారాలండి పేరెంట్స్లో. ఈ విధమైన మార్పు ప్రభుత్వాల్లోనూ పేరెంట్స్లో వస్తే తప్ప పిల్లల పక్షాన న్యాయం చేయలేం. రెండోది మెన్యూ అనేది. వండేవాడు ఏమంటాడు, నాకు జీతం 6 నెలలకు ఒకసారి వస్తుంది సార్ అంటాడు. ఏం సార్? కాంట్రాక్టర్లు వాడు గుడ్లు నెలకోసారి దింపుతాడు. రైట్. మరి 30 రోజుల గుడ్డు నెలకోసారి మధ్యలో గ్యాప్ వస్తే అన్ని గుడ్లు అడిగి పెడతామా? కిందోడు సంతకం ఎందుకు పెట్టాలి? అది ప్రభుత్వానికి తెలియదు కదా. నువ్వు ఇన్ టైంలో తీసుకొని బాధ్యత ఎవరిది, అక్కడ ఉన్న ఆఫీసర్ది. కానీ ఆడు ఎప్పుడు వచ్చినా సంతకం పెడుతుంది. మరి మిగిలిన గుడ్డు పక్కకు పోతున్నాయి కదా పాలు. కానీ ఏ రోజు రావాల్సిన గుడ్డు ఆ టైంలో నువ్వు వేయకపోతే నీ కాంట్రాక్ట్ రద్దు చేయాలి కదా. నువ్వు రిసీవ్ సంతకం పెట్టకూడదు కదా. ఈ ప్రక్రియకి బ్రేక్ ఎక్కడ పడాలి? మానిటరింగ్ సిస్టమ్. మండల వ్యవస్థలో ఎంఆర్ఓ ఉన్నారు, ఎండి ఉన్నారు, పిఓ ఉన్నారు. ఎందుకు మానిటరింగ్ చేయలేకపోతున్నావు, రిపోర్ట్ చేయలేకపోతున్నావు? అక్కడ గ్యాప్ ఉంది. పథకాలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి, చట్టాలన్నీ ఫ్రెండ్లీగా ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా చేయగలిగితే అన్నీ ఇంక కొత్తగా అవసరం లేదండి. పేరెంట్స్ కూడా మాట్లాడాలి, పేరెంట్స్ కూడా మానిటరింగ్ చేయాలి, పిల్లల కమిటీలు చేయాలి. అప్పుడు సిస్టమ్ అంతా సరి అవుతుంది. కొన్ని వేల గిరిజన పిల్లల ఎడ్యుకేషన్ని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చే క్రమంలో మీకు ఎదురైనటువంటి అనుభవాలు ఏంటి సార్? పేరెంట్స్ నుంచి చదువుకుంటే ఏమొస్తుంది? ఫస్ట్ క్వశ్చన్ వాడు గుడ్లు ఎవడు కత్తాడు, నువ్వు కాస్తావా, పిల్లోడు నువ్వు ఎత్తుకుంటావా, ఇలాంటి మాటలు. రెండోది టీచర్స్ నుంచి బళ్ళో ఉండమని చెప్తే వాళ్ళు వ్యతిరేకత, వాళ్ళు వెనుకున్న బ్యాక్గ్రౌండ్ నుంచి ఇంకా కొన్ని బురద జల్లటం, ఇట్లాంటివన్నీ కూడా ఛాలెంజెస్గా చాలా ఎదుర్కొన్నాము సార్. వాళ్ళ నుంచి అంటే ఇప్పుడు మనమేమో మంచి ఉద్దేశం చెప్తున్నాం. 50,000 ఉద్యోగం చేసి 10,000 ఇచ్చి జీతం పెట్టే టీచర్లు ఉన్నారు, ఒకళ్ళిద్దరు. వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళ వెనక నుంచి వ్యతిరేకత మనకి. ఇవన్నీ చాలా ఏదైనప్పటికీ మనం ఆశయం పిల్లల బడిలో ఉండాలి, వాళ్ళకి న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో చేశాం. కాబట్టి ఎన్నో విమర్శలు, రివార్డులు, అవార్డులతో ప్రస్థానం కొనసాగిస్తూ ఉన్నాం సార్. ప్రజలు నమ్ముతున్నారు, అవకాశం ఇచ్చారు మనం పనిచేయడానికి. అదే తృప్తితో ఇప్పుడు కూడా పనిచేస్తున్నాం. కానీ సార్ డీప్ ట్రైబల్ ఏరియాస్లో అంటే చింతూరు నుంచి ఇంకా డీప్ లోపలికి వెళ్ళిపోతే అక్కడ విద్యకు ప్రధాన ఆటంకాలు ఏమంటారు సార్? విద్యకు ప్రధాన ఆటంకాలు ఇప్పుడు కొండరెడ్డి గ్రామాలు ఉన్నాయి సార్. పైన ప్రభుత్వాలు కొండరెడ్డి గ్రామాల కింద తీసుకొస్తే వాళ్ళ జీవనం బాగుంటుంది అనేది తీసుకొచ్చి ఇల్లు కట్టి ఇచ్చారు. కొండరెడ్డి తీసుకొచ్చిన తర్వాత అక్కడ అన్ని రకాల చెట్లు, పళ్ళ చెట్లు ఉంటాయి కొండరెడ్డి దగ్గర. తేనె దొరుకుద్ది, బ్యాంబు దొరుకుద్ది, వాడు అన్నీ తయారు చేసుకుని అమ్ముకుంటాడు, తింటాడు న్యూట్రిషన్ ఫుడ్. కిందకు వస్తే కొండరెడ్డి కాన్సెప్ట్లో వాడు భూమిని దున్నను, నాకు తల్లి గర్భం చేల్చును అంటాడు. పోడు వ్యవసాయం అక్కడ చేస్తున్నాడు. మరి కిందకు వచ్చినప్పుడు ఆ మార్పుని మనం తేవాలి కదా. అక్కడ దొరికిన బెటర్ సర్వీస్ ఇక్కడికి వస్తుంది, వీడికి అన్ని ఆదాయం వస్తుంది అనేది నిరూపించాలి కదా. భూములు చూపించాం, దాన్ని ఏం చేయాలో చెప్పలేము. స్కూల్లో ఇప్పుడు వాడి బుట్టలకు ఎదురుగా మళ్ళీ కొండెక్కాలంటే ఏమి ఎక్కుతాడు? ఇక్కడ పళ్ళ మొక్కలు మనం వేయలేకపోయాం, అది చేయట్లేదు. ఒక ప్రాజెక్ట్ ఆఫీసర్ వస్తారు, ఇది బాగుందని తీసుకొస్తారు, ఆయన వెళ్ళిపోతే అది పట్టించుకోరు. ఇలాగా అడగవుతుంది. కాబట్టి ఆ గ్యాప్ని ఫిల్ చేయాలంటే మీకు ఉదాహరణ ఇంకోటి, కీడుపాక. ఆదివాసీ ప్రాంతాల్లో కొండరెడ్లు అయితే మరీ ఘోరంగా ఊరు బయట పెడతారు. బయట ఉన్న డెలివరీ అయినా అడవిలో పెట్టి అక్కడ పెద్ద మంచేసి అక్కడ కాపలా రాత్రి మొగుడు పడుకుంటాడు, పగల ఆమె ఉండాలి. మరి దాన్ని మనం మెయిన్ స్ట్రీమ్ చేయాలంటే రావట్లేదంటే అవుతుందా? మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? కీడుపాక నువ్వు అడిగి షెడ్ కట్టు ఊరు బయట, మంచిగా లెట్రిన్ బాత్రూమ్ పెట్టు, ఒక ఏఎన్ఎంని పెట్టు స్టాఫ్ని. అప్పుడు వాళ్ళ సాంప్రదాయాన్ని గౌరవించినట్టు ఉంటుంది, మెడికల్ సర్వీస్ వెళ్తుంది. ఇది సింపుల్ కదా. అది ఎన్ని సంవత్సరాలు మొత్తుకుంటే ఒక విలేజ్లో మన ఆకుల వెంకటరమణ గారు, ఇప్పుడు లోకేష్ గారు ఓఎస్డిసి,
ఇంప్లిమెంట్ చేశారు, అక్కడ కట్టారు, అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కానీ ఇప్పటికీ సార్ చాలా ప్రాంతాల్లో ఆ డోలి మీద తీసుకొస్తూ సరైన రహదారులు లేక ఇంకా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. దీన్ని అధిగమించాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు సార్? ఇప్పుడు మొదలెట్టిన ప్రభుత్వం ఇదే స్పీడ్లో రైట్. ఉప ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఏఎస్ఆర్ జిల్లాలో చేస్తున్న ప్రక్రియని చిత్తశుద్ధితో కొనసాగిస్తే ఎటువంటి బ్రహ్మాండమైన మార్పు వస్తుంది. అదే ఇంతకుముందు చెప్పాను, మావోయిస్టుల పేరుతో నిధులు ఖర్చు పెట్టి తీయమనండి సార్ మొత్తం. రైట్. ట్రప్లాన్ ఏరియా కానీ మావోయిజం నుంచి వచ్చిన కల్లోలిత ప్రాంతాలకు వచ్చిన నిధులు కానీ ఎక్కడైనా ఎటుపోయిన లెక్కలేస్తే ఆ రోడ్లు ఎక్కడో ఉంటాయి, రోడ్డు పేపర్ మీద ఉంటాయి. ఇలాగ వేయగలిగితే డెఫినెట్గా మార్పు వస్తుంది. కానీ 4,300 మంది మహిళలతో సాత్వాన్ సంస్థ స్థాపించారు. నాటవాన్ సంఘం దానిపైన అదే చెప్పాను కదా సార్, వాళ్ళు ఆదివాసీ మహిళల్ని ఆదివాసీతల ఆ సంస్థ వల్ల వచ్చిన మార్పులు ఏంటి సార్? దానివల్ల వచ్చిన మార్పు ఏంటంటే, ఫస్ట్ ఈ తప్పు పెడితే అమ్మాయిల్ని తీసుకుని వాళ్ళ వనరులు దోసుకోవచ్చు, సబ్సిడీలు దోసుకోవచ్చు అనేది దానికి నాంది పలికి ఫుల్ స్టాప్ పడింది. రైట్. జీవితాంతం పోషించాలనేది నాంది పలికినాం. రెండోది, వాళ్ళు సింగిల్ ఉమెన్గా ఉన్నవాళ్ళు కానీ పిల్లల్ని చదివించడం కానీ సేంద్రీయ వ్యవసాయంలో కానీ వృత్తిలో కానీ చిన్న చిన్న షాపులు టైలరింగ్స్ చేసుకుంటూ నిలబడుతూ ఇంకొక మహిళలే జరగకుండా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు, అధికారులని ప్రశ్నిస్తున్నారు, గ్రామ సభలో మాట్లాడుతున్నారు, వాళ్ళ సర్పంచులు అయినారు, వార్డు మెంబర్లు అయినారు, ఎంపీటీసీలు అయినారు. ఆ నాయకత్వాన్ని మనము తీసుకురాగలిగాం. వాళ్ళ జాతికి పని చేసుకోవడానికి కనీసం వాళ్ళ కుటుంబం గురించి అయినా మాట్లాడేదానికి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు జనరేషన్ అంటే ఎడ్యుకేషన్ చదువుకున్నారు సార్, పర్లేదు. మీరు సంస్థ స్థాపించిన స్థాయిలో మెయిన్గా గిరిజన మహిళలు ఎదుర్కొన్న ప్రధాన సమస్యలు మీకు ఇంకా ఇదే దోపిడీ వ్యవస్థ, హరాస్మెంటు, సెక్సువల్ అబ్యూజ్, ఇదే ఇలాగే వాడుకుని వదిలేయటం, అవన్నిటిని బయటపడి ఆ చదువుకోని వాళ్ళే ఇప్పుడు మాట్లాడుతున్నారు గట్టి. వాళ్ళ పిల్లలు ఎదుర్కొన్న సమస్యల తర్వాత వాళ్ళ అనుభవాలని షేర్ చేసుకుని వాళ్ళనే కమిటీ చేసాం. ఎవరైతే మనవర్తి కేసులు వచ్చినాయో వాళ్ళనే కమిటీ చేసి మీలాగా మీ జాతి వాళ్ళు మీరు చేసుకుని నా కాన్సెప్ట్ ఒకటే సార్, దురద ఎవరుంటే వాళ్ళు గోక్కుంటే తగ్గుద్ది, పక్కడు గోకితే తగ్గదు. నాకు ఇక్కడ గోకితే మీరు గోకండి అంటే ఎక్కడో గోగుతారు, వాడికంటుతుంది, తగ్గదు మనకి అంటుకుపోయినా కానీ ఈ సమస్య ఎవరో వాళ్ళు మాట్లాడగలిగితే పరిష్కారం దొరుకుతుంది. అందుకని వాళ్ళనే మాట్లాడించడం, ఇప్పుడు వాళ్ళ పిల్లలందరూ చదివించుకుంటున్నారు, పక్క వాళ్ళకి న్యాయం చేయడానికి పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు, పక్క మండలాలకు వెళ్తున్నారు, పక్క జిల్లాలకు వెళ్తున్నారు. కేసులు వస్తే పొలిటికల్ కానీ వాళ్ళు కానీ నాటవాన్ సంఘం సరిపోండి అని చెప్తారు. వాళ్ళకి వెళ్తే పరిష్కారం దొరుకుతుంది అనేది. మనం చట్టబద్ధంగా ఎట్లా గైడ్ చేయాలి, ఎలా కౌన్సిలింగ్ చేయాలి అనేది ఆ టీం చేస్తూ ఉన్నాం. ఖమ్మం జిల్లాలో వనమ వెంకటేశ్వరరావు గారు, సమ్మాన్ చంద్రశేఖర్ గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు సర్వైకల్ క్యాన్సర్ మీద ట్రయల్ జరిగిందండి. దానివల్ల పాల్వంచ, కొత్తగూడెం, దుమ్ముగూడెం ఏరియాల్లో మచ్చలు వచ్చి చాలామంది పొట్లు బొగ్గలయ్యి ఇద్దరు ముగ్గురు డ్యామేజ్ అయినారు. అది మేము రుక్మిణి రాఘవరేళ్ళ ద్వారా అసలు మీ దగ్గర ట్రయల్ జరుగుతున్నారు, ఎలాగున్నారు పిల్లల్ని చూస్తే ఇది బయటపడింది. దాని మీద నేను ఢిల్లీ కోర్టు వరకు వెళ్ళాము. అప్పుడు TV9 నవీన్ ప్రోగ్రాం ఉండేది, వాళ్ళ దాంట్లో డిబేట్లు జరిగినాయి. బృందాధికారి కూడా ఆవిడ కూడా తిరిగారు. దాన్ని స్టాప్ చేయగలిగాం. అంటే నాటవాన్ సంఘం మహిళలు దాన్ని పనిచేసి అది చేయగలిగారు. మనం గైడ్ చేసాం మొత్తం పిల్లల విషయంలో. అటువంటి ట్రయల్స్ జంతువుల మీద చేయాలి, ప్రజల మీద చేయడం. కానీ ఇటు స్వయం సహాయక సంఘాలు కానీ లేకపోతే పొదుపు సంఘాల వల్ల గిరిజన మహిళల్లో ఎటువంటి మార్పులు రావచ్చు అంటారు? సార్, ఇప్పుడు సర్ఫ్ స్టార్ట్ అయినప్పుడు చాలా బ్రహ్మాండమైన మార్పు, ఆర్థిక బలం. మేము వాట్షెడ్లో 10,000 లోన్ తోటి తర్వాత సర్ఫ్ వెలుగు వచ్చిన తర్వాత లక్షల మీద వెళ్ళింది. ఆదివాసీ ప్రాంతాల్లో ఆ పథకం ఇప్పుడు చెప్పాలంటే సార్ 50% మురిగిపోయింది, పక్క దావ పట్టింది. అది ఎవరి వల్ల అంటే యంత్రాంగం వల్ల, కింది స్థాయి యంత్రాంగం వల్ల. దాన్ని పక్షాలను చేయవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. గ్రూపులు డిఫాల్ట్ అయిపోయినాయి. వాళ్ళు కట్టిన డబ్బులు వీళ్ళు ఎంప్లాయీస్ బ్యాంకుల్లో కట్టలేదు, వాళ్ళకి తెలియక వాళ్ళ పేరులో ఇంకోటి కూడా తీసుకున్నారు. ఇవన్నీ జరిగిన సంఘటనలు ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు నడుస్తున్నాయి, మేము కూడా పెడుతున్నాం. దాని పక్షాలను జరగాలి ఆదివాసీ ప్రాంతాల్లో. ఒకప్పుడు ఫస్ట్లో బ్రహ్మాండంగా జరిగింది స్టార్టింగ్లో, ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి మరుగున పడిపోయింది. అది మళ్ళీ పక్షాలను జరగాల్సిన అవసరం ఉంది, జరుగుతుందని ఆశిస్తున్నాము. కానీ సార్, వాటర్ షెడ్ పథకాలు అనేవి వేల ఎకరాలు ఎలా సాగులోకి తీసుకొస్తుంది సార్? వాటర్ షెడ్ అనేది మనం సింపుల్ అంటే మనం పెద్ద చెక్ డ్యాములు, పెద్ద ట్యాంకులు కోట్ల మీద కట్టే కన్నా 1,00,000, 2,00,000, 50,000 తోటి చిన్న పారం పండ్లు, ఒక 5 ఎకరాలు రైతున్నాడంటే 1,00,000తో పారం పండు అవుతుంది. ఒక 4 ఎకరాలు పండుతుంది. చిన్న కాలువలకు అడ్డు కడితే ఒక కింద 4-5 ఎకరాలు పండుతుంది. 1/2 ఎకరం ముంచితే 4 ఎకరాలు పండుతుంది. దీని ద్వారా ఎక్కడికక్కడ చెరువులు, ఎక్కడికక్కడ కుంటలు, ఎక్కడికక్కడ చెక్ డ్యామ్స్, వాగులకు అడ్డంగా కట్టడం ద్వారా ఆ ప్రాంతం అంతా కూడా తక్కువ డబ్బు ఖర్చుతో
ఎక్కువ ఇరిగేషన్ తీసుకురావడానికి, తేమను పెంచడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఏం జరిగింది ఇక్కడ, వాటర్ షెడ్లో ఉపాధి కల్పన. వాళ్ళే పని చేసుకుంటారు, వాళ్ళే డబ్బులు ఉపయోగించు. ప్లాంటేషన్స్ చేసాం, జీడి మామిడి ఇప్పుడు ఒక ఎకరం 30-40 వేలు తక్కువ రాకుండా వాళ్ళకి ఆదాయం వస్తుంది, ఏం చేయకపోయినా కూడా. ఇవన్నీ వాళ్ళకి ఇప్పుడు వాటర్ షెడ్ వల్లే. సాయిల్ ఎరోజన్ తగ్గింది. సరే, ఇందాక మీరు అన్నట్టు సేంద్రియ వ్యవసాయం అలాగే జీరో బడ్జెట్ అగ్రికల్చర్ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? జీరో బడ్జెట్ అభిప్రాయం అనేదానికి వస్తే సార్, నేనేమంటానంటే ఈ పేర్లు ఏదైనా కానీ రైతులు పాత తాతలు తండ్రులు ఇందాక మీరు అన్నట్టు బెల్లం బదులు వాళ్ళకి తెలిసి ఏం చేయాలో వాటిని మనం అర్థం చేసుకుని ఇప్పుడున్న కొత్త సైంటిఫిక్ని చేస్తూ, కరెంటు ఆ ప్రాంతాల్లో లేదు కాబట్టి 365 ఆదివాసీ ప్రాంతాల్లో అగ్రికల్చర్ జరగాలంటే వాటర్ ఫెసిలిటీ ఉండాలి. ఫస్ట్ గ్రేజింగ్ సమస్య ఉంది. గ్రేజింగ్ అందరూ పంట వేసుకుంటే అందరూ కట్టేసుకుంటారు. పశువుల ఏజెన్సీలో 6 నెలలే కదండి మీకు. ఆ మార్పుల్ని మనం సపోర్ట్ చేయగలిగితే డెఫినెట్గా అగ్రికల్చర్ అంతా వాళ్ళు చేయగలుగుతారు. ఆ దిశగా మన పథకాలు ఉండాలి. ఎరువులు విషయంలో ఇచ్చే సబ్సిడీలను తగ్గించి సేంద్రియ వ్యవసాయానికి పెంచాలి. డెఫినెట్గా రైతుకి మైండ్ సెట్ కూడా మారాలి. ఎన్ని ఇచ్చినా రైతు మైండ్ సెట్ మారాలి. మందు వేయటం వల్ల మన భూమి ఆరోగ్యం పోతుంది, మన ఆరోగ్యం పాడైపోతుంది, భవిష్యత్తు కూడా పోతుంది తరాల వారికి అని అవగాహన వాళ్ళలో కూడా రావాలి. ఆ మైండ్ సెట్ కూడా మారాలి. కానీ ఇంత అవేర్నెస్ తీసుకొచ్చినా ఇంకా గిరిజనుల్లో వలసలు వెళ్ళటం కాగట్లేదు సార్. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్తారు. ఇప్పుడు ఆ భద్రాచలం ఏరియా ఉన్నంత వాళ్ళంతా ఖమ్మం కానీ లేకపోతే ఒడిశాకి కానీ వెళ్తున్నారు. ఈ వలసలు ఆపడానికి ప్రధానంగా ఎటువంటి చర్యలు ఇప్పుడు ఒకటి ఏమైందంటే సార్, ఎడ్యుకేషన్ పెరిగిన తర్వాత అంటే అప్పట్లో వలసలు వేరే ఉండి, చదువు లేకపోయినా పని కోసం వెళ్ళేటున్న వలసలు. ఇప్పుడు 10th ఏదో చదువుతున్నాడు, వాడికి ఉద్యోగం ఏమి రాదు. బోర్వేల్ పనికనో, కన్స్ట్రక్షన్ పనికనో, లేకపోతే చేపల చెరువులు కడుకో 15,000 ఇస్తానని ముందేమో ఎక్కువ చెప్తారు. నీకు అన్ని రూమ్ ఇస్తాం, భోజనం పెడతాం, 15,000 ఇస్తాం. ఏదో అంటారు కదా సార్, ఫారిన్ పోయి బాత్రూమ్ కడిగినా కూడా మా వాడు ఫారిన్లో ఉన్నాడని చెప్పి. ఈ జనరేషన్ ఎవరైతే యూత్ ఉన్నారో మీకు చూడండి, వలసల్లో ఆ జనరేషనే బయటకు వెళ్తున్నారు. ఇప్పుడు అప్పట్లో అందరూ వెళ్ళేవాళ్ళు, అది తగ్గింది. ఫ్యామిలీస్ వెళ్ళేవారు. ఇప్పుడు చదువుకున్న యువత బయటకు వెళ్తున్నారు. ఎందుకంటే వీడు వ్యవసాయం చేయలేడు, వీడు చదువులోనూ ఉద్యోగం సరైన వచ్చే పరిస్థితి లేదు. పోనీ ఎవడైనా 10th చదివినోడు ఎవడైనా సెలెక్ట్ చేసుకుని హైదరాబాద్లో ఉద్యోగానికి ఎవరికి పంపిస్తే ఆడు ఇంగ్లీష్లో హిందీలో ఫోన్లో మాట్లాడితే వీడికి భాష రాదు, వెనక్కి వచ్చేస్తున్నాడు. అది కూడా ఉంది. వాడు ఏం చేస్తున్నాడు, ఇలాంటి వాళ్ళందరినీ వీళ్ళు గ్యాదర్ చేసుకుంటున్నారు. బోర్వేల్ పనులకి, కన్స్ట్రక్షన్ పనులకి చీఫ్ లేబర్గా ఇటుకబట్టీలకు పట్టుకుపోతా అన్నమాట. మనకన్నా ఒరిస్సా ఛత్తీస్గఢ్ బార్డర్ వాళ్ళు ఇంకా ఎక్కువ వస్తారు మన ఏరియాకి మొత్తం అంతా. ఇది ఆగాలి అంటే డెఫినెట్గా వాళ్ళకి అక్కడ లోకల్ ముడిసరుకుతో ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయి సార్. బ్యాంబూ దొరుకుతుంది, పామ్ లీఫ్ దొరుకుతుంది. తర్వాత ఆయిల్ ఇంజిన్ మెకానిక్, మీకు ఎలక్ట్రీషియన్స్ చాలా తక్కువ ఉన్నారు సైడ్, వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇవ్వాలి. వాడికి అది సరిపోతుంది. వాడు 4 గ్రామాలు చేసుకుంటే బ్రహ్మాండంగా సంపాదించుకోవచ్చు. 4 ఇంజిన్లు రిపేర్ చేసుకుంటే, ట్రాక్టర్లు పెరిగినాయి, మోటార్ సైకిల్ పెరిగినాయి, సెల్ రిపేర్లు, ఉపాధి అవకాశాలు. వాడికి ఏం కావాలో అక్కడ అందుబాటు ఏమి ఉండాలో వాడు ఆ ఊళ్ళో. ఆదివాసీలు బయటికి వెళ్తే సార్ చెరువులో చేపను ఒడ్డునేసినట్టు ఏమండి. కాబట్టి అక్కడ అవసరాలను బట్టి వాళ్ళకి ట్రైన్ చేయగలిగితే, ఇప్పుడు టూరిజం మాట్లాడుతున్నాం, టూరిజం సంబంధించి అక్కడ హోటల్ మేనేజ్మెంటు, సప్లయర్స్, కుక్కులు గాను, గైడ్లు గాను ట్రైన్ చేయగలిగితే వాళ్ళు అక్కడే బతుకుతారు, అక్కడ ఉపాధి దొరుకుతుంది. దానివల్ల అప్పుడు అక్కడ దోపిడీ గురవ్వరు. ఆడపిల్లలు అబ్యూజ్ అవుతుంది, మగపిల్లలు కూడా అబ్యూజ్ అవుతున్నారు, హరాస్మెంట్ జరుగుతూ ఉంది. ఇస్తా అన్న డబ్బులు పారిపోయి వస్తున్నారు. అలాంటి కేసులు కూడా మనం చూస్తున్నాం. ఇప్పించగలిగిన కొన్ని ఇప్పించగలుగుతున్నాం, కొన్ని ఇప్పించలేని పరిస్థితి వస్తుంది. అవి ఆగాలి అంటే ముందు ఇక్కడ ఉపాధి అవసరాలు తీర్చగలిగితే వాళ్ళు ఎక్కడికి పోరు. ఇటువంటి స్కీమ్స్ నేనేమంటాను సార్, కూర్చుని ప్లాన్ అంతా గ్రామంలో జరగాలి సార్. నేను ఎక్కడో ఢిల్లీలో ప్లాన్ చేస్తాను, ఈ స్కీమ్ నువ్వు చింతూరులో అమలు చేయంటే అవ్వదు. ఒక్కటే చూడండి, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రతి ఓడు బడిలో ఉండాలని చెప్తుంది. 8వ తరగతి వరకు ప్రభుత్వం ఫ్రీ చదువు చదివించాలి. కానీ టీచర్లు వాలంటీర్లు వద్దు, కిలోమీటర్ లోపు బళ్ళని తీసేయండి అన్నారు. 2 చట్టం చెప్పింది. ఫస్ట్ ఏం చేసాం, కిలోమీటర్ లోపు ఉన్నాయని తీసేసాం. మరి యువతల బడి ఉంది, మీకు ఇక్కడ వాళ్ళకి వాగుంది, మీరు అవతలు ఉన్నారు, మరి యువతల బడికి ఎలా వస్తారండి? 6 నెలలు వాగొస్తే రాలేరు కదా. అడవి సిటీలో అయితే బస్ ఛార్జీలు ఇస్తున్నాం, బస్సు ఎక్కి దిగుతున్నాడు, ఆటో ఎక్కి దిగుతున్నాడు, మరి అక్కడ ఏమి ఉండదుగా. మరి చట్టం అనేది ప్లెయిన్ ఏరియాకి, ఆదివాసీ ప్రాంతాలకి చాలా ఇంప్లిమెంటేషన్లో చాలా ఉంటుంది. కాబట్టి మనం విజయవాడలో ఇంప్లిమెంట్ అయినట్టు చింతూరులో ఇంప్లిమెంట్ అయినట్టు అవ్వదు. ఇది అర్థం చేసుకోవాలి అందరూ కూడా. ఆ విధమైన మార్పులు మనం అప్పుడే, అంటే శాటిలైట్ స్కూల్స్ చంద్రబాబు ఆ గవర్నమెంట్లోనే గవర్నర్ గారిని మాట్లాడి, అరుణ్ కుమార్ గారు కలెక్టర్ గారు కాకినాడ శాటిలైట్ స్కూల్స్ అని పెట్టి మార్పు తెచ్చి మళ్ళీ గ్రామాల్లో పెట్టించాం. కాబట్టి మనము చట్టాన్ని ఎక్కడ ఏది ఇంప్లిమెంట్ అవుతుంది అనే దానిలో మనం ఇంకా
ఆ విధమైన మార్పులు తీసుకురాగలిగితే ఆదివాసీ ప్రాంతాల్లో మార్పుకి ఇంకా చూడొచ్చండి డెఫినెట్. రైట్గా సరే, గోదావరి వరదల సమయంలో కానీ లేకపోతే కోవిడ్ సమయంలో మీరు చేసిన సేవలో మీకు గుర్తుండిపోయే సంఘటన ఒకటి చెప్పండి. కోవిడ్ సెంటర్లో సార్ మొత్తం చాలామంది ఆ ప్రాంతంలో మీకు తెలియదేముంది 6 నెలలు 70% వ్యవసాయ కూలీలే ఉన్నారు. ఒక పంటే పండుద్ది. మళ్ళీ సంవత్సరంన్నర ఖాళీగా ఇంట్లో కూర్చుని కదలకుండా కూర్చున్నప్పుడు వాళ్ళు కొంతమంది తినలేని వాళ్ళు, ముసలోళ్ళు, పెద్దవాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డప్పుడు మేము పట్టుకెళ్ళి ఇచ్చే ఫుడ్ కిట్లు కానీ మాస్కులు కానీ వాళ్ళని కళ్ళల్లో చూసిన తృప్తి. కోవిడ్ వస్తే ఎవరు ముట్టుకోని పరిస్థితుల్లో 200 మందిని మేము మా ఆఫీస్ పక్కన స్కూల్లో పెట్టి భోజనాలు పెట్టి 3 పూటలు దగ్గర ఉండి మెడికల్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తోటి, ఐటీడీ సపోర్ట్ తోటి మా స్టాఫ్ వడ్డించి మేము వెళ్ళి దగ్గర ఉండి మాస్కులు చేసి యోగాలు నేర్పి బయట తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా వెళ్ళిన ఆనందం చెప్పలేదండి. వరదల సమయంలో నరకం, ఇళ్ళు మునిగిపోతాయి, పాములు అక్కడే, కరెంట్ ఉండదు, ఊడేసుకుంటాడు, వర్షం పడతా ఉంటుంది. వాళ్ళకి ఎంత చేసినా తక్కువే, సముద్రంలో నీటి బొట్టులాగా. వాళ్ళు మా ఆఫీస్ చుట్టూ 3000 కుటుంబాల దాకా వస్తాయి, 2-3 గ్రామాల వాళ్ళు, పక్క 2-3 షెల్టర్ ఉంటాయి. వరదలో కూడా మనం వెళ్ళగలిగే అధికారులు మేము కలిసి మా వంతుగా గవర్నమెంట్తో ఎప్పుడు కొలాబరేషన్ తోటి పనిచేస్తాను. ఫస్ట్ నీడ్ ఏది ఉందో ఫస్ట్ టార్బల్ ప్రభుత్వం బియ్యం అయ్యి కొన్ని ఇస్తుంది, మన దగ్గర ఉన్నాయి కొన్ని ఇవ్వటం, నీళ్లు అందించేదానికి ప్రయత్నం చేయటం, మెడికల్ సర్వీసెస్ క్యాంపులు. 2002 అయితే మా ఆఫీస్ అంతా ఖాళీ చేసి హాస్పిటల్కి ఇచ్చాం, హాస్పిటల్ మునిగిపోతాయి. ఇట్లా మనము ఆ టైంలో మనం ఆదుకున్నది, అది మనం సేవ చేసుకోనక్కర్లేదండి, మనకు అవకాశం ఇచ్చారు వాళ్ళు. నేను ఒకటే చెప్తాను, ఆదివాసీలు మాకు అవకాశం ఇచ్చారు, వాళ్ళకి సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు కల్పించారు అంతే. రైట్గా మీరు అందుకున్న పురస్కారాలు మీరు చేస్తున్న సేవకి ఎంతవరకు ఉత్సాహాన్ని ఇచ్చాయి సార్? నాకు ఐఏఎస్ ఎంక్వైరీ చేయమన్నప్పుడు నేను ఆఫీస్ దగ్గర కూర్చుని ఉన్నాను, బయట రోడ్డు మీద ట్రైబల్ ఇలా ఈవినింగ్ పూట అలా నడుచుకుంటే తిరిగేవాళ్ళు. అప్పుడు ఒకళ్ళు తాగున్నాడు తగలాడు వెళ్ళిపోతూ ఉంటే నన్ను చూసి మంచోడికే కష్టాలు వస్తారా, పని చేసినోడి మీద కంప్లైంట్ తొంగుతారా అని భాషలో మాట్లాడుకుంటూ పోయినారండి. అప్పుడు అనిపించింది ఆనందం, చాలు వాడికి తెలుసు నేనేం చేశాను అని. ప్రతి సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఖమ్మం జిల్లా కలెక్టర్ల దగ్గర నుంచి ఇప్పటి వరకు, నిన్న పోలవరం జిల్లా ఏర్పడ్డ తర్వాత మొదటి జనవరి 26కి కూడా నేను అవార్డు తీసుకుంటూనే ఉన్నానండి అధికారులతోటి. రైట్గా ఏఎస్డిఎస్ ప్రధాన లక్ష్యం ఏంటి సార్? ప్రజల చేతిలో వనరులన్నీ వాళ్ళ అందుబాటులో ఉండాలి. వాళ్ళ వనరులు, ప్రకృతి ప్రసాదించిన వనరులు వాళ్ళకి అందుబాటులో, ఆ ఎక్కడ ఏ ప్రాంతమైనా వాళ్ళకి అందుబాటులో ఉండాలి. ప్రభుత్వ పథకాలు వాళ్ళ షేరువులోకి వెళ్ళాలి, దళారీ వ్యవస్థ ఉండొద్దు. తర్వాత ఆరోగ్యకరమైన ఆహారం అందాలి. అప్పుల పాల నుంచి ఆత్మహత్యలని ఎందుకంటే ఇప్పుడు రైతు పిల్లనివ్వాలంటే డబ్బులు మేము ఇస్తామనే స్కీమ్ దాకా వచ్చేసామంటే సార్, రైతులు ఎంత దిగజారిందో వ్యవస్థ అనేది మనం గమనించాలి. రైతు బిడ్డలు ఎలాగవుతున్నారు అనే దానికి వాళ్ళకి మనం ఏ విధమైన ప్రోత్సాహాన్ని మనం ఇవ్వగలుగుతాము అంటే నమ్మకాన్ని. రైతు నువ్వు చేయి వ్యవసాయానికి నేను గిట్టుబాటు ధర, వ్యవసాయానికి నీకు ఈ రైతుల మైండ్ సెట్ కూడా మారకపోతే ఏం చేయాలి? పంట మార్పిడి రావాలి. క్లైమేట్ చేంజెస్ వచ్చినాయండి మొత్తం కూడా. క్లైమేట్ చేంజ్ వచ్చినప్పుడు వాతావరణానికి తగ్గట్టుగా మనం పంటల మార్పులు చేసుకోవాలి, విత్తనాలను మార్పులు చేసుకోవాలి, పాత విత్తనాలను అమలు చేసుకోవాలి. బోత్ సైడ్ ఇప్పుడు తప్పట్లు రావాలంటే 2 చేతులు కలిస్తేనే తప్పడు వస్తుంది సార్. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేసినా కూడా రైతుల్లో కూడా మార్పు వచ్చినప్పుడు డెఫినెట్గా సక్సెస్ అవుతాం. ఇది నేను కోరుకుంటుంది కూడా, రైతులను కూడా అదే కోరుతాను నేను. మీరు ముందు మీ జ్ఞానాన్ని ఉపయోగించండి, పక్కోడి మీద ఆధారపడదు. షాపోడు లోన్ ఇస్తున్నాడు కదా అని పత్తి వేసేసి ఉల్లిపాయలు ఇస్తున్నాడు కానీ ఆడు చెప్పినట్టు వడ్డీలు తెచ్చేదనుకోద్దు. మనం ఏం పండిస్తున్నాం, మనమేమి అవసరం ఉంది, మన ముందు మన ఫుడ్ ఏంటి, దాని మీద ప్రయారిటీ పెడతాం. సార్ ఫైనల్గా మీలాగా సమాజ సేవలోకి రావాలనుకునే యువతకి మీరు ఇచ్చిన సూచనలు ఏంటి సార్? సేవ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి సార్. అది డబ్బే అవసరం లేదు. ఒక మనిషికి ఒక దరఖాస్తు రాసిచ్చి ఒక పెన్షన్ ఇప్పించగలిగితే లైఫ్ లాంగ్ చెప్పండి. ఒక 20 సంవత్సరాల పెన్షన్ తీసుకుంటారు. పెన్షన్ ఇప్పుడు 4,000 అనుకోండి, తక్కువ 8,000 అండి వాళ్ళకి ఇచ్చింది. ఒక వైట్ పేపర్ మీద నువ్వు రాసి ఇచ్చినందుకు, ఒక స్కీమ్ ఇప్పించినందుకు. అలాగా డబ్బులే పరిష్కార సమస్య కాదు. మేము ఇంతకాలం పని చేసామంటే నిధులతో పని చేయలేదు సార్, మనుషులతోటి, జ్ఞానంతో, చట్టాలను కదిలిస్తూ కొంత పని చేసాం, నిధులతో కొంత పని చేసాం. అట్లా మనము ప్రతిదీ అవతల వాడికి ఏం అవసరం ఉంది, ప్రభుత్వం ఏం చెప్తుంది అనే దాన్ని అర్థం చేసేటట్టు చెప్పి వాడు ఉపయోగించుకుంటే అది సేవే. అది అందరూ చేయొచ్చు. ఇంట్లో కూర్చొని ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, చట్టాలు ఉన్నాయి, స్కీములు ఉన్నాయి, పిల్లల విషయాలు తెలుస్తున్నాయి. ఇవన్నీ మనం గ్రూప్లో చేయాలి. నీ ఇంట్లో బోరింగ్ సమస్య ఉంది, మెసేజ్ పెట్టు గవర్నమెంట్కి. రోడ్లో సమస్య లేకపోతే ఎవడో లంచం తీసుకుని నువ్వు పెట్టు మెసేజ్, నాది కాదనుకోవద్దు, అది సేవే కదా. కోట్లు తీసుకొచ్చి ఖర్చు పెట్టక్కర్లేదు. మెడికల్
హాస్పిటల్కి ఉన్నారు, పడిపోయిన లేపు, వాట్సాప్ ముందు వీడియో పెట్టకు, మనం తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి ఈ సర్వీసు 198 ఫోన్ చేయి ముందు. ఆ సేవ చేయడానికి అందరూ ముందుకు రావాలనేది, చేయడానికి శ్రద్ధతో పనిచేయాలి. సేవ అనేది ఎన్జిఓలు అనే దాంట్లో నీకు కూడా ఏముందంటే సార్, అన్ని డిపార్ట్మెంట్ లాగా ఎన్జిఓల మీద కూడా నిందలు ఉన్నాయి. నేనేమన్నా అంటే మనం సమస్య మీద స్పందించాలి తప్ప నిధుల కోసం పనిచేయకూడదు. అందుకే ఏజ్ డేస్లో హెల్త్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, డిజాస్టర్ ఉంటుంది, అగ్రికల్చర్ ఉంటుంది, ఎడ్యుకేషన్, ఏది ఆ ప్రాంతంలో సమస్య ఉందో అక్కడ మేము స్పందిస్తూనే ఉంటాము. సేమ్ టైం రైల్వే ట్రాక్ లాగా ఒక పక్కన అభివృద్ధి డెవలప్మెంట్ సర్వీస్ చేస్తూనే రైట్ బేస్డ్గా పనిచేస్తుంది. చట్టాలని కదిలించడం, వ్యవస్థని కదిలించే ప్రక్రియని మనం పనిచేసుకుంటూ వెళ్తున్నాం. దాని మీద చాలామంది బురద జల్లుతున్నారు, శత్రువులు ఉన్నారు, ముందు కౌలించుకుంటున్నారు, వెనక నుంచి తిడుతున్నారు. ఇవన్నీ దీవెనలు అనుకుంటాను. నేను ఒకటే భావిస్తాను, తిట్లే దీవెనలు. అవకాశం వాళ్ళన్నీ దీవెనలే. మనం ఇప్పటివరకు ఆరోగ్యంగా మనం ఇంకా పనిచేసే అవకాశం దొరికింది. చాలామంది అధికారులు ఆ ప్రాంతంలో పనిచేసిన వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు, పనిని గుర్తిస్తున్నారు. సార్, ప్రధానంగా ట్రైబల్ చైల్డ్ వెల్ఫేర్కి తక్షణమే అందించాల్సిన సూచనలు ఏంటి సార్? ప్రభుత్వం ఏదైతే మెన్యూని ఇస్తుందో ఆ మెన్యూ కరెక్ట్గా వాళ్ళకి ఆ క్వాలిటీ క్వాంటిటీ అందేటట్టు చూడాలి మొదటిసారి. అప్పుడు హెల్త్ పరమైన నేను అందుకే మేము హెచ్పి లెవెల్ రిజిస్టర్లు పెట్టించామండి. నెల నెల హెచ్పి లెవెల్ టెస్ట్ చేయాలి. తక్కువ ఉంటే పెరగడానికి మనం ఏమి ఇవ్వాలి అదనంగా, అది ఫాలో కావాలి. రెండో నెలకు మారకపోతే ఏం చేయాలంటే మెడికల్ వాడు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఎందుకుంటుందంటే లోపల ఏదో డిసీజెస్ ఉంది, ఆ డిసీజెస్ చెకప్ చేయించాలి, మార్పు తీసుకొస్తే, లేకపోతే రోజు 10 గుడ్లు పెట్టిన వాటిలో మార్పు రాదు. ఈ గ్యాప్ని గమనించే మానిటరింగ్ జరగాలి. పిల్లలు అప్పుడు ఆరోగ్యంగా ఉంటే, మన ఇంట్లో పిల్లలైనా బయట పిల్లలైనా చదివేటప్పుడు తలపోటు కళ్ళు లాకుండా ఉండి హ్యాపీగా చదువుతారు సార్. అది మెన్యూ ద్వారా అవుతుంది. ఫ్రెండ్లీగా ఉండాలి, చైల్డ్ ఫ్రెండ్లీ రావాలి. టీచర్లు అయినా పేరెంట్స్ అయినా అందరూ కూడా ఉంటే డెఫినెట్గా టీచర్లు కూడా అది చెప్తాం. మీరు ఇంతకుముందు కొట్టేమని కొట్టకండప్పుడు వస్తుంది, కొడితే ఎవరు ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఫ్రెండ్లీగా మనము ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే, ఫ్రెండ్లీగా భోజనాన్ని అందించగలిగితే, మెన్యూగా అందించేటట్టు క్వాలిటీ క్వాంటిటీతో సక్సెస్ఫుల్ రేట్ని మనం సాధించగలుగుతాం. ఉన్న వ్యవస్థని సరి చేసుకుంటూ కింద ఉన్న చిన్న చిన్న గ్యాప్స్ని చేస్తూ. అబ్యూజ్ విషయానికి వస్తే పిల్లల విషయంలో తల్లులు, పిల్లలు, పేరెంట్స్ ఇంట బయట ఒకే చట్టం అమలు అవ్వాలి. రాజకీయ జోక్యం ఉండకూడదు. అన్ని పార్టీలు ఊరో పెద్దలు కానీ ఎవరైనా కూడా పిల్లల పక్షాన నిలబడాలి. తప్పు చేసి తప్పు శిక్ష పడాల్సింది, వేరే విషయాల్లో పక్కన. అప్పుడే అబ్యూజ్ జరుగుతుంది. రైట్ సార్, ఫైనల్గా ట్రైబల్లో నివసిస్తున్న పీపుల్స్కి కానీ అక్కడ నివసిస్తున్న ప్రజలకు కానీ ఏం సూచన ఇస్తారు సార్? ప్రధానంగా వాళ్ళందరినీ నేను కోరుకునేది ఏంటంటే ప్రలోభాలకి లొంగకండి. ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహకారాలు కూడా అందాలి ఒకసారి తెలియజేసి. అదే అండి, ప్రభుత్వాలు చేస్తున్న పథకాలను అర్థం చేసుకోండి. దళారీలు కానీ లేకపోతే వేరే వ్యసనాలకు అలవాటు చేసే వాళ్ళు కానీ స్వార్థపూరితమైన వాళ్ళ మాటలు నమ్మకండి. చాలామంది గంజాయి అమ్ముకునేవాడు కానీ ఇంకోవాడు కానీ వేలు ఇచ్చి వాళ్ళని చెడుదారిని పెట్టిస్తున్నారు. కష్టపడి మనం పని చేయమంటున్నాం. నీ భూమిని, నీ నీరుని, నీ అడవిని ఉపయోగించుకుంటే నువ్వు కోటీశ్వరుడివి. గంజాయినో ఇంకోటో స్మగ్లింగ్లో చేసుకుంటే నీ పేరు చెప్పి వాడు కోట్లు సంపాదిస్తున్నాడు. నువ్వు అనారోగ్యం ఆవుల దొరికితే జైలు పాలవుతున్నావు, జీవితం స్మాయిల్ అవుతుంది. నీ తల్లిదండ్రులు కష్టపడ్డారు, ఆ కష్టాన్ని నువ్వు పడకూడదు అని వాళ్ళు ఆశిస్తున్నారు. నువ్వు ఇప్పుడున్న పథకాలని నేను ఇప్పుడు టీచర్స్ కూడా చెప్తానండి. హాస్టల్ టీచర్లు ఉన్నారు. మీరు చదువుకున్నప్పుడు అమ్మ ఇన్ని మౌలిక సదుపాయాలు లేవు, ఇంత మెన్యూ లేదు. కానీ ఇప్పుడు మీకు అప్పుడుకున్న మీ నెక్స్ట్ తరానికి అవకాశం వచ్చింది. మీరు అప్పుడు ఎన్నో కష్టపడ్డారు. టీచర్ల విషయంలో, సబ్జెక్టులో కష్టపడ్డారు, తిండి విషయంలో కష్టపడ్డారు. హాస్టల్ అందరికీ గజ్జి ఉండేది, ఇప్పుడు లేదు. సోలార్లు, ఫ్యాన్లు, కరెంట్ ఎప్పుడు నిల్చుకుంటుంది. దీన్ని మీరు అర్థం చేసుకుని మీ జాతి కోసం మీరు పనిచేయండి. నేను ఆదివాసీ సంఘాలు కూడా ఒకటి చెప్తున్నానండి, రాజకీయాల్లో ఒక్కళ్ళ కోసం మీరు బతకొద్దు. రాజకీయం చేయాలి, రాజకీయాల్లో రావాలి అందరూ డెఫినెట్గా. రాజకీయం లేనిది వ్యవస్థ లేదు. కానీ నీ ఒక్కడి స్వార్థం కోసం నీ జాతిని బలి చేయొద్దు. అందుకే నేను మా స్టాఫ్ ఇప్పటివరకు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు 90% ఆదివాసీలే స్టాఫ్. రైట్. ఎందుకంటే వాడికి చెప్పేది నేను నేర్పేది నీ జాతి కోసం నువ్వు పని చేసుకో. ముందు నీ కుటుంబం, తర్వాత నీ జాతి. అదే చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నందుకు. ఇది చూస్తూనే ఉండండి YK టీవీ, తెలుగు వారి గుండె చప్పుడు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.